భాగవతం 19వ రోజు. ఈరోజు మహత్తరమైనటువంటి వ్యాఖ్యానాన్ని చెప్పుకోబోతున్నాం. అవతారాల్లో ఒకటైనటువంటి వామన అవతారాన్ని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. పరమ పవిత్రమైన వ్యాఖ్యానం. ఎందుకంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అవతార స్వరూపంగా వచ్చినటువంటి ఇది కాబట్టి సాక్షాత్ ఈ యొక్క వ్యాఖ్యానాన్ని కూడా సాక్షాత్గా భగవంతుడే ఫలశ్రుతి చెబుతాడు. కొన్ని విషయాల్లో ఫలశ్రుతులు శ్రీమన్నారాయణే చెబుతాడు. కాబట్టి అటువంటి గొప్ప వ్యాఖ్యానం ఈ యొక్క వామన అవతారం. క్షీర సముద్రం చిలికిన తర్వాత అక్కడ అమృతం పుట్టింది. సముద్ర మదనం చేసిన తర్వాత పుట్టిన అమృతాన్ని శ్రీ మహావిష్ణువు లాస్ట్ దశలో దేవతలకు ఇచ్చి రాక్షసులకు లేకుండా చేశారు. ఇద్దరు అమృతాన్ని ఆశించే సముద్రాన్ని చిలికారు. అంటే కారణాలు వేరుగా ఉంటాయి కాబట్టి అక్కడ దేవతలు రాక్షసులు సమానంగా కష్టపడినప్పటికీ కూడా దేవతలకు మాత్రమే అమృతం దక్కింది, రాక్షసులకు అమృతం దక్కలే. అందుకే దేవతల ముందు రాక్షసులు నిలబడలేకపోయారు, యుద్ధం చేసి ఓడిపోయారు, వాళ్ళు నిర్వీర్యులైపోయారు. ఇక దేవతలు అద్భుతంగా అమృతాన్ని తాగారు. అద్భుతంగా తన యొక్క సామ్రాజ్యాన్ని దేవేంద్ర సామ్రాజ్యాన్ని ఇది స్వర్గ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆనందంగా గడుపుతూ ఉన్నారు. అటువంటి టైంలో బలిచక్రవర్తి శుక్రాచార్యుని ఆశ్రయించి, గురుదేవ, దేవతలు అమృతం తాగారు, మేము వాళ్ళు సమానంగా కష్టపడ్డప్పటికీ కారణం ఏదైనా మాకు అమృతం దక్కకుండా పోయింది, అమృతం దక్కలేదు కదా అని ఇలానే మేము ఇక ఇలా పడిండాల్సిందేనా, వాళ్ళని జయించలేమో, వాళ్ళ రాజ్యమే ఉంటుందా, వాళ్ళే ఉంటారా, వాళ్ళదే పైచేయిగా ఉంటుంది, మాకు పైచేయి అనేదే లేదా, మాకు గెలవడం అనేదే ఉండదా? ఎందుకంటే ఇంతకుముందు అమృతం లేకున్నప్పుడు వాళ్ళు మేము పోరాడుకుంటుండే వాళ్ళము, ఒకరు గెలుస్తుండేవారు, ఒకరు ఓడిపోతూ ఉండేవాళ్ళం. కొన్ని దినాలు వాళ్ళది, కొన్ని దినాలు మాది హవా జరుగుతూ ఉండేది. ఇప్పుడు మాత్రం వాళ్ళది హవా జరగడం మొదలైంది. ఎందుకంటే వాళ్ళు అమృతం తాగారు, వాళ్ళకి చావులేదు. కాబట్టి ఇప్పుడు మాకు అమృతము తాగకపోయినప్పటికీ మాకు గురువు యొక్క అనుగ్రహం మాకు ఉంది అని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. మీ పాదాలను బట్టి మీ పాద సేవనం నుంచిన మాకు అమృతం పుడుతుంది. ఆ అమృత శక్తితోనే మేము రాక్షసులను దేవతలను జయిస్తాము అనేటటువంటి భావన మా దగ్గర, విశ్వాసం నా దగ్గర బలంగా ఉంది. కాబట్టి మీరు ఏమైనా చేయండి, ఆ దేవతలను జయించేట్టుగా నాకు అనుగ్రహించండి అని ఆయన పాదాల పడవై నమస్కరించారు. ఎందుకు అంటే ఇక్కడ గురువుల అనుగ్రహం ఎట్లా ఉంటుందంటే, గురు అనుగ్రహం ఉంటే ఇక్కడ మనకు ఈ వ్యాఖ్యానం చెప్పేటటువంటి విషయం అంటే, గురువు అనుగ్రహం గొప్పదా, అమృతం గొప్పదా అంటే ఇక్కడ తేలిసేకే ఈ విషయం, ఈ వ్యాఖ్యానం వస్తుంది. గురువు అనుగ్రహం ముందు అమృతం తాగిన కూడా కట్టగట్టుకొని కింద పడిపోయే అవకాశం ఉందా? కట్టగట్టి జయించగలిగిన శక్తి గురుపాదాల నుంచి వచ్చిన అమృతోద్భవంతో వాడు జయించగలుగుతారా అనే దానికే ఈ వ్యాఖ్యానం. ఎవరు తాగించారు అమృతం? ఎల్లకు దేవతలకు శ్రీమన్నారాయణ తాగించారు. ఇక గురువుల యొక్క వైభవం ఎట్లా ఉంటుందంటే, దాన్ని అంచనా కట్టడంలో వాళ్ళు చాలా సిద్ధులు. ఎందుకంటే ఎదుటోని బలాన్ని ఢీకొట్టాలంటే ఏం చేస్తే మనము వాళ్ళని ఢీకొట్టగలిగిన శక్తి వస్తుంది అని అంచనా వేసే దాంట్లో సిద్ధహస్తులు ఎవరు? గురువులు. అందుకే శుక్రాచార్యుడు మహా అద్భుతమైనటువంటి గురువు ఆలోచించాడు, వీళ్ళు అమృతం తాగారు, వీళ్ళకి అమృతం లేదు, వాళ్ళకి చావు లేకుండా వరం ఉంది, వాళ్ళని జయించాలంటే వీళ్ళు ఏం చేయాలి? దేనివల్ల ఆ రోజు సాక్షాత్ నారాయణుడే వాళ్ళకి అమృతాన్ని దాగిచ్చాడు. ఇప్పుడు నేను యజ్ఞం చేస్తే యజ్ఞానికి ఫలాన్ని ఇచ్చేవాడు ఎవరు ఉండాలా?
అంత శక్తివంతుడు. వాళ్ళకి అమృతాన్ని ఎవరైతే తాగించారో వాళ్ళ ద్వారానే మనము వరాన్ని పొందాలి. ఆ రోజు వాళ్ళకి ఎవరైతే శక్తిని పంచాడో మనకు కూడా ఆ శక్తిని పంచేవాడే కావాలా అని చెప్పి సరే అని చెప్పి విశ్వజిత్ యాగం అని ఒక గొప్ప యాగాన్ని తలపెట్టి విశ్వజిత్ యాగం చేపించాడు రాక్షసులతో, బలిచక్రవర్తితో. బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేస్తే ఆ యజ్ఞం ముగుస్తూ ఒక గొప్ప రథం ఆ యజ్ఞగుండం నుంచి బయటకు వచ్చింది. దానిపైన గొప్ప వస్త్రం, తర్వాత ఆ రథంలో నుంచినే 2 అక్షయ తునీరాలు, ఒక ధనస్సు, సింహం ఉన్నటువంటి ఒక పతాకం కలిగినటువంటి ఆ యొక్క పతాకం అన్ని, అంటే ఆ రథం పైన సింహం పతాకం ఉండేటటువంటి ఒక పతాకం, తర్వాత 2 అక్షయ తునీరాలు అంటే జతగా వచ్చేవి. దానిలో ఎన్ని బాణాలు తీస్తున్నా తరిగిపోవడం అంటూ ఉండదు అక్షయ తునీరాల్లో. అటువంటి అక్షయ తునీరాలు, తర్వాత దానిలో ధనస్సు, తర్వాత ఇవి అన్నీ బయటకు వచ్చాయి. వచ్చిన తర్వాత అద్భుతంగా తీసుకోమని చెప్పాడు బలిచక్రవర్తిని శుక్రాచార్య అనుజ్ఞ మేరకు ఆయన ఆ అక్షయ తునీరాలను, ఆ బాణాలను తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తాత ప్రహ్లాదుడు వచ్చాడు. ఎవరు తాత? బలిచక్రవర్తికి తాత ప్రహ్లాదుడు. ఇది ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు కొడుకే బలిచక్రవర్తి. కాబట్టి తాత వచ్చి ఆయన ఒక మాలను ఆయన మెడలో వేశాడు. బలిచక్రవర్తి మెడలో వేసిన తర్వాత యుద్ధానికి బయలుదేరాడు. వీళ్ళు యుద్ధానికి అన్ని సన్నద్ధం చేసుకునే విషయం తెలిసింది దేవేంద్రునికి. వేగుల ద్వారా వెంటనే తెలిసిపోతూ ఉంటుంది ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలా మన పైకి వస్తున్నారు, వాళ్ళ శక్తి ఏంది, మన పైన యుద్ధానికి సిద్ధమవుతున్నారంటే వాళ్ళు పొందింది ఏముంది, వాళ్ళ శక్తి ఏమి, వాళ్ళ శక్తిని మనం అంచనా కట్టి మనం నిలబడగలమా? శుక్రాచార్యుడు అంటే సామాన్యుడు కాడు కదా. అంత గొప్ప యజ్ఞం చేయించాడంటే దాని ఫలితం ఏమి, దాని పవర్ ఏమి, దాని శక్తి ఏమి, మన శక్తికి దీటుగానే ఉంటుంది. అది ఏమి అని అడిగి మనం అమృతం తాగాం కదా అని మనము కేవలం అహంకారంతో నిలబడకూడదు. కాబట్టి మనకు ఇప్పుడు మార్గదర్శనం చేయగలిగినటువంటి వాడు మహానుభావుడు బృహస్పతి ఒక్కడే. కాబట్టి ఆయన దగ్గరికి అంతా దేవతలంతా కట్టకట్టుకొని వెళ్ళి ఆయనకి నమస్కరించి సలహా అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, ఎందుకంటే గురువులు అనేవాళ్ళు చాలా నిష్పక్షపాతంగా ఉంటారు. వాళ్ళలో పక్షపాత భావాలు, అహంకారం లేకుండేటటువంటి గురువులు ఎట్లా ఉంటారంటే, వాళ్ళంతా మీరు అమృతం తాగారు కదా యుద్ధానికి పోండి అని చెప్పాలా, మీరు లొంగడమైంది వాళ్ళకు అని చెప్పాలా. అలా చెప్పలే ఆయన. నాయన వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు జయించడం కష్టమే. శుక్రాచార్యుని ఆశీస్సులు వాళ్ళకు బలంగా ఉండాలి. అందులోనూ ఆ యజ్ఞం చేపించిన ఆ యజ్ఞ ఫలం అనేది వాళ్ళది మామూలుగా లేదు. ఇప్పుడు మహాశక్తివంతులే వాళ్ళు. వాళ్ళ ముందర నిలబడడానికి ఈ సృష్టిలో 2 మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరు మాత్రమే నిలబడగలుగుతారు, ఓడించగలుగుతారు. ఒక శివుడు, విష్ణువు. ఈ 2 తప్ప, ఇక వీళ్ళిద్దరితో తప్ప ఇంక ఈ సృష్టిలో ఎవరి వల్ల కాదు ఇప్పుడు వాళ్ళకు ఉండే బలం. వాళ్ళ గురుబలం అంత బలంగా ఉంది. మీరు అమృతమే తాగిండొచ్చు, మీరు దేవతలా ఉండొచ్చు, అయినప్పటికీ మీకు వాళ్ళ చేతుల్లో పరాభవమే వస్తుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నాకు తెలిసినంత వరకు వాళ్ళతో యుద్ధం చేసే కంటే మీరు తలా ఒక దిక్కుకు రూపాలు మార్చుకొని పారిపోవడం మంచిది అని చెప్పాడు. మామూలుగా అంటే ఇక ఆలోచన చేసింది ఎవరైనా కూడా, ఇదేంటి ఎన్నోసార్లు యుద్ధం చేశాం, ఓడిపోవచ్చు, అయినా గురువు గారు ఏంది మాట చెప్తాడు, అమృతం తాగినాం, ఇంతకుముందు అమృతం లేనప్పుడు కూడా వాళ్ళతో తలపడుతూ వచ్చాం, ఓడిపోతే ఓడిపోయాం. ఇప్పుడు ఈయనేం చెప్తాడు, ఇట్లా చెప్తాడు అనుకోలే. వాస్తవం ఇది, మీరు అర్థం చేసుకొని పోండి అన్నాడు. వాళ్ళకి అర్థం అయింది. ఇక వేస్ట్ యుద్ధం చేయడం అనేది, అందుకే తలా దిక్కుకు పారిపోయారు. ఇక అనుకోకుండా యుద్ధ సన్నద్ధాలన్నీ చేసుకొని యుద్ధానికి వచ్చారు రాక్షసులు. వస్తే అక్కడ ఎవడు లేడు, దేవలోకంలో ఖాళీగా ఉంది.
చూసి ఆశ్చర్యపోయాడు బలిచక్రవర్తి. ఏంద్రీ ఇది, యుద్ధానికి వస్తే వీళ్ళు యుద్ధం చేయకనే ఓడిపోయినట్టుగా పారిపోయారు అనుకున్నాడు. యుద్ధం బాగా జరుగుతుందని అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకు అమృత బలం ఉంది కదా, మనకు యాగ బలం ఉంది, వాళ్ళకు అమృత బలం ఉంది, మనకు గురు బలం ఉంది, వాళ్ళకు గురు బలం ఉంది. అయినా ఇప్పుడున్న అంచనా ప్రకారం గురుబలం వాళ్ళకి ఎక్కువ ఉంది, యాగబలం ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళ అమృతం కూడా పనిచేయలేదు. అందుకే అమృతం గొప్పదా గురుబలం గొప్పదా అంటే గురుబలమే గొప్పది అంటాడు. ఇక్కడ మహర్షి మనకు గొప్ప సందేశం ఇచ్చాడు. గురుబలం ముందు అమృత బలం కూడా గొప్పది కాదు అని. అలా వాళ్ళు పారిపోయిన తర్వాత ఇక దేవేంద్రుని సింహాసనాన్ని బలిచక్రవర్తి అధిష్ఠించాడు. అధిష్ఠించి అద్భుతంగా ఆయనకు త్రిలోకాలు ఆయన వశమైపోయాయి. త్రిలోకాధిపతి అయ్యాడు. అన్ని లోకాల్లోనూ ఆయనకు అఖండమైనటువంటి గౌరవ మర్యాదలు ఉంటాయి. అందరూ ఆయన్ను అనుసరిస్తూ ఉన్నారు. అన్ని లోకాలకు అజమాయిషి చేస్తూ ఉన్నాడు. లాస్ట్ వాళ్ళ యజ్ఞయాగాల్లో దేవతలకు లభించే హావిస్సులన్నీ కూడా ఇక దేవతలు కట్ చేసేసేయండి, అన్నీ నాకే కావాలా అన్నాడు. ఎందుకంటే బలిచక్రవర్తి రావణాసురుడు లాంటోడు కాదు, దుష్టుడు కాదు, దుర్మార్గుడు కాదు. ఆయన రాక్షస కులంలో పుట్టినప్పటికీ కూడా తాతగారి పోలికలు ఎక్కువగా ఉంటాయి. ఎవరు తాత? ప్రహ్లాదుడు, హరిభక్తుడు. ఈయన కూడా విష్ణువుకు వ్యతిరేక కాదు. రాక్షసుల్లో చాలామందికి వ్యతిరేకతే ఉంటుంది. ఎందుకంటే ఈ వాసనలు ఎట్లా వస్తాయంటే అదే సంస్కార బలం ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది. అందుకే దుష్టుడు కాదు, దుర్మార్గుడు కాదు. కానీ అయితే దేవతలు మాత్రం కటింగ్లు పెట్టేశాడు. వాళ్ళకు ఆవిస్సులు అందకోకుండా చేసేసాడు. వాళ్ళు శక్తిహీనులు అయిపోయారు. వాళ్ళు తలా దిక్కుకి వెళ్ళిపోయారు. దిక్కులేని వాళ్ళ మాదిరి అడవుల్లో తిరుగుతున్నారు. అంత గొప్ప సచీదేవి దేవేంద్రుని భార్య. అసలు కల్పవృక్షంలో పుట్టేటటువంటి పుష్పాలను తన కుప్పులో పెట్టుకునేటువంటి మహాతల్లి పాసి పని చేసే పరిస్థితికి వచ్చేసింది. ఇంట్లో ఎవరో పరాయిలలో పాసి పని చేస్తూ జీవించాల్సిన కర్మ వచ్చింది. ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలపంచలను జాలి పడేనేడు, త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడు అడుగుల తిరిగేనేడు, గలిమికి ఆరామ బిడ్డలు జయంతాదులు శబరాకుల వెంట జనిరినేడు, అమరులకు ఆధారమగు అమరావతి అసురులకు అడ్డపట్టయ్యనేడు, బలి జగముల నెల బలించునున్నాడు, వాని గెలువ రాదు వాసవనకు అంటాడు మహర్షి. ఇక్కడ అంటాడు, ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలి పల్పంచలను జాలి పడేనేడు. ఎప్పుడు ఎండమగం అనేది చూడనటువంటి ఆ తల్లి ఇతర ఇళ్లలో పాసి పని కూడా చేయాల్సిన కర్మ పట్టింది. అందుకే ఉత్తాన పతనాలు అనేది మామూలు మానవుల్లోనే కాదు, త్రిలోకాధిపతి భార్య అయినటువంటి సచీదేవి లాంటి వాళ్ళకు కూడా కర్మలు అలా ఉంటాయి, కర్మ ఫలాలు అలా ఉంటాయి. దేవతలకే మనం ఏదో అబ్బో అమ్మో అంటాం. మనం ఇంత గొప్పగా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది, ఏం గొప్పగా ఉంటాం. మనం త్రిలోకాధిపతులు అంటే వాళ్ళు ఎట్లా ఉంటారు? ఆమె కనీసం కల్పవృక్షము కామధేను అంటే ఏమో తెలుసా? ఏది కోరితే అది ప్రసాదించగలిగినటువంటి స్థాయి. కల్పవృక్షంలో పుష్పాలు ఎప్పుడు కూడా తరగవు, అది తడి ఆరవు, దాని స్మెల్ పోవు. అటువంటి పూలను తన కొప్పులో పెట్టుకునే తల్లి ఆమె. అంత గొప్ప మహాతల్లికి కర్మ ఎలా దాపురిస్తుందంటే, భర్త హీనుడైపోయినప్పుడు, శక్తిహీనుడైపోయినప్పుడు ఖచ్చితంగా భార్య పిల్లలు కూడా ఆ యొక్క కర్మకు బాధ్యులు కావాల్సి ఉంటుంది. ఆమెం పాపం చేసింది. వాళ్ళు చేసిన గ్రూప్ కర్మల్లో సహాయ సహకారాలు వాళ్ళని వద్దని వారించకుండా కొంతమంది మనం చేసే తప్పులకు, భర్త చేసే తప్పులకు భార్య కూడా సహకారాలు అందించింటారు. అది తప్పో ఒప్పో తెలియదు. పతివ్రత ధర్మ ప్రకారం కూడా అలా పోయింటారు. అయినా ఆ కర్మలు వీళ్ళకు తగులుతాయేమో, గ్రూప్ సోల్స్లో తగులుకుంటాయి. అందుకే వీళ్ళంతా అడుగులు పాలయ్యారు. వాళ్ళ పిల్లలు ఏం చేసినారు, వాళ్ళు కూడా అడుగులు పాలయ్యారు. ఏం చెప్తున్నాడు ఈడ? ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడేనేడు, త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడు అడుగులు తిరిగేనేడు. 3 లోకాలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు ఇప్పుడు
అడవుల్లో ఒక వెర్రోని మాదిరి, ఒక పిచ్చోని మాదిరి తిరుగుతున్నాడు. అమరులు గలిమి గారామి బిడ్డలు జయంతాదులు శబరాత్ముకుల వెంట జనిరినేడు. జయంతాదులైనటువంటి ఇంద్రుని పుత్రులు వాళ్ళ ఆకలికి తట్టుకోలేక పోయే వాళ్ళు ఉంటారే, వాళ్ళ వెంట వేటకు పోతే వాళ్ళ వెంట పోయి వాళ్ళు పెట్టి ఆహారం తిని జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు గలిమి గారామి బిడ్డలు జయంతాదులు శబరాత్ముకుల వెంట జనిరినేడు. అమరులకు ఆధారములు అమరావతి అసురుల కాట పట్టయ్యనేడు. ఇప్పుడు ఇంతవరకు దేవతల ఆధీనంలో ఉన్న అమరావతి ఇప్పుడు రాక్షసుల ఆధీనంలో ఉంది. బలి జగములు నిలబడించి ఉన్నాడు. వాని గెలువరాదు వాసవనకు. ఈ జగాలన్నింటినీ వాడే వెళ్తా అన్నాడు. యాగభాగం ఎల్లను అతడా హరించు గడిగి సుర్లకొక్క కడియనీడు. యాగభాగం మొత్తం అతనే తీసుకుంటున్నాడు. ఒక పిడస కూడా దేవతలకు లేకుండా చేశాడు. కాబట్టి పూర్తిగా శక్తిహీనమైపోయాడు. అటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఎవరు సంతానమేమే ఇల్లు దేవతలు? అతిథి సంతానం. అతిథి కశ్యపులకు పుట్టిన బిడ్డలు. దితి సంతానం ఎవరు? రాక్షసులు. వాళ్ళు ఎవరు పుట్టారు? వాళ్ళు దితి కశ్యపులకు పుట్టారు. తండ్రి అయితే ఒకడే, తల్లిలు మాత్రం వేరు. ఒకే తండ్రి బిడ్డలే. ఒకరేమో అడవుల్లో అల్లాడుతున్నారు, ఒకరేమో అద్భుతంగా స్వర్గసుఖాలు అనుభవిస్తున్నారు, స్వర్గభోగాలు అనుభవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి చూసి అతిథి, తల్లి అయినటువంటి అతిథికి బాధ తట్టుకోలేకపోయింది. తర్వాత భర్త దగ్గరికి వెళ్ళి ఒకరోజు అనింది, స్వామి ఎన్ని దినాల వాళ్ళు ఇన్ని తిప్పలు పడతారు, వాళ్ళు నీకు పుత్రులే కదా, వీళ్ళు నీకు ఫస్ట్ ఆయన దగ్గర పోయి క్లియరంగా నిలబడింది. నిలబడి మా మొహం చూసి, అతిథి ఎందుకు ఇంత నీ మొహంలో కళ పోయింది? నువ్వు లక్ష్మి భార్య అంటే లక్ష్మీదేవిలా ఉండాలి. భర్త ముందు మాత్రం మిగతా భర్త వచ్చినప్పుడు ప్రసన్నంగా లక్ష్మీదేవి మాత్రం కనపడాలి. నా ఎదుటికి వచ్చి నువ్వు ఇంత హీనంగా ఎందుకు కనపడుతున్నావు? ఏమైనా ఇక్కడ ఈ పాఠం ఎట్లుంటుందంటే, ఏమైనా మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చి నువ్వు ఏమీ లేక పెట్టలేకపోవడం వల్ల వాళ్ళు ఎమినికి పోయినారు అనేటటువంటి క్లేదం ఏమైనా నీకు వచ్చిందా అంటే, మహాపురుషులకు పెట్టే ఇది ధర్మపత్ని అంటే ఇంటికి అతిథి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వారు నిరాదరణతో పంపించకూడదంట. పంపిస్తే ఆ ధర్మపత్ని, ధర్మంగా ఉన్న భర్తకు సంబంధించిన మేలు కోరేదైతే ఖచ్చితంగా వాళ్ళకు ఏదైనా పెట్టి పంపించాలంటే, పెట్టి పంపించలేదంటే అది ఏదో తప్పు కింద, ఒక దోషం కింద వస్తుందని. అలా ఏమైనా పెట్టి పంపించలేకపోయానే అనే క్లేదంతో ఏమన్నా ఉన్నావా అని అడుగుతాడు. అలాంటిది ఏమైనా జరిగిందా? లేకపోతే నీ మొహంలో ఇంత కళావిహీనం ఎందుకు అవుతుంది? ఇంత కళావిహీనంగా ఉన్నావంటే, అందులోనూ భర్త ముందుకు వచ్చేటప్పుడు లక్ష్మీదేవిలా ఉండాలి. స్త్రీ అంటే లక్ష్మీ మాదిరి ఉండాలి. నువ్వు బాధపడితే మొత్తం అంతా దోషం చుట్టుకుంటుంది సంసారానికి, కుటుంబానికే. కాబట్టి నువ్వు ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. స్వామి నీకు తెలియని విషయమా? నా బిడ్డలు దేవతలు, వాళ్ళు నీ బిడ్డలే. దితి బిడ్డలు నీ బిడ్డలే. వాళ్ళు రాక్షసులు వాళ్ళే. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇప్పించు, వీళ్ళ రాజ్యం వీళ్ళకిప్పించు. ఎవరికి ఇబ్బంది లేకుండా నీకు చెప్పాల్సిన ధర్మం ఉంది కదా. నువ్వు పెద్దోడివి కదా, తండ్రివి కదా. నువ్వు వాళ్ళు అలా ఉంటే వీళ్ళు ఇలా ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడము ఏమి ధర్మసమ్మతమా అని అడిగిందని. అప్పుడు ఆయన అన్నాడు, ఎవరు బిడ్డలో, ఎవరు పిల్లలో, ఎవరు భార్యో, ఇంకా నువ్వు విష్ణుమాయ నుంచి బయటకు వచ్చినట్టు లేదు. నువ్వు ఇంకా విష్ణుమాయలోనే ఉన్నట్టుకున్నాడు. ఎవడు వాడు వీడిని చేయిస్తాడో, వీడు వాడిని చేయిస్తాడో, వాడు స్వర్గమో వీనికి నరకమో, నా దృష్టిలో అందరూ సమానంగానే ఉంటారు. వాడు చెడ్డోడు నాకు అట్లే కనపడతాడు, మంచోడు అట్లే కనపడతాడు, ఐశ్వర్యంలో ఉండేవాడు అట్లే కనపడతాడు, పూర్తిగా దరిద్రంలో ఉండేవాడు ఒకటిగానే కనపడతాడు. నీ దృష్టికి మాత్రం రెండు కనపడతాడు. రెండు కనపడతానంటే ఇంకా నీకు విష్ణుమాయ ఉంది. ఇక నేను దానికి నీకు భర్తను కాబట్టి, భర్తగా ఉన్నాను కాబట్టి నీకు సలహా ఇవ్వాలా. నేను
నాకు ఏదైనా మార్గం చెప్పు అని అడుగుతున్నావు. నేనా మార్గం చెప్పేవాడిని. అలా మార్గం చెప్పగలిగినోడు ఒక్కడే ఉన్నాడు, ఆయన శ్రీమన్నారాయణుడు స్థితికర్త. ఆయన్ను పూజించి ఆయనను సేవించు, తర్వాత ఆయన అనుగ్రహం పొందితే నీ బిడ్డలు తిరిగి రాజ్యం పొందొచ్చేమో. కాబట్టి నేను ఒక వ్రతాన్ని సూచిస్తాను, నేను ఒక వ్రతాన్ని సూచిస్తాను. ఆ వ్రతాన్ని చేస్తే నీకు 7 రోజుల్లో 12 రోజుల్లో శ్రీహరి దర్శనమిస్తాడు. అది చాలా క్లిష్టమైనటువంటి వ్రతం. దాన్ని ఎలా చేయాలంటే, ముళ్ళపంది మన్ను చెరుకుతుందంట. అటువంటి మన్నును తెచ్చుకొని ఒంటికంతా రాసుకొని 12 రోజులు కడు దీక్షతో ఏకాగ్రతతో ఆ యజ్ఞం చేస్తే శ్రీ మహావిష్ణువు నీకు ప్రత్యక్షం అవుతాడు. అలా ప్రత్యక్షమైనప్పుడు ఆయన అనుగ్రహం పొందితే నీ బిడ్డలు నీకు, నీ రాజ్యం నీకు, నీ బిడ్డల రాజ్యం నీకు రావచ్చు. కాబట్టి నువ్వు ఆ పని చేయని చెప్తాను. ఆమె అదేవిధంగా ఆ ముళ్ళపంది తీసినటువంటి మట్టిని తెచ్చుకొని ఒంటికి రాసుకొని తర్వాత ఆ యొక్క వ్రతం చేస్తుంది. ఆ వ్రతం చేసిన తర్వాత శ్రీమన్నారాయణ ప్రత్యక్షమవుతాడు. ఏం తల్లి నీకు అంటే, ఏం నీకు, ఎందుకు నన్ను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది అంటే, నీకు తెలియదు ఏముంది స్వామి, అన్నీ నీకు తెలుసు కదా. నా బిడ్డలు ఎంత నిర్భాగ్య స్థితిలో ఉన్నారో అన్నీ నీకు తెలిసి నన్నేం జరుగుతావు స్వామి అంటే, అప్పుడు అంటాడు, అమ్మా నీ బిడ్డలు సంతోషంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నీ భర్త సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండేటటువంటి పని నేను చేస్తా. వాళ్ళని ఓడిస్తాను అనలే, వాళ్ళు ఓడించే మార్గం చెప్తాను అనలే. నువ్వు సంతోషంగా ఉండాలి, నీ బిడ్డలు సంతోషంగా ఉండాలి, నీ భర్త సంతోషంగా ఉండాలి, మీరు అందరూ సంతోషంగా ఉన్నట్టుగా నేను చూస్తా. అయితే నేను కూడా వరం అడుగుతా. నన్ను వరం అడిగావు కదా, ఇప్పుడు నేను వరం అడుగుతా. ఎందుకు? ఇంతవరకు ఆయన వరం అడిగే వాళ్ళు ఉంటారు కానీ ఆయనే వరం అడుగుకునే పరిస్థితి ఎవరికి ఉండదు. ఇప్పుడు నీకు నువ్వు అడిగిన వరాన్ని నేను తీరుస్తా, నేను అడిగిన వరాన్ని నువ్వు తీర్చాలా. ఏమంత లక్ష్మీపతికి ఆమె దగ్గర ఎవరి దగ్గర ఏం అడుగుకునేది అవసరం? ఏం అవసరం వచ్చింది? అప్పుడు ఆయన అంటాడు, ఏమీ లేదు తల్లి, నేనేమి ఇస్తాను, నేను ఇచ్చేదాన్నే అన్నట్టుగా మొహం పెట్టి చూస్తూ ఉంటే, నేనేమి కాదు, నువ్వు నాకు తల్లిగా నీ గర్భంలో చోటు ఇవ్వాలి, నీ ఊళ్ళో చోటు ఇవ్వాలి, నీ బిడ్డగా నేను పుట్టాలనుకుంటున్నాను, నాకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదించు అని అడిగాడు. నీ గర్భంలోకి నేను రావాలనుకుంటున్నాను, నీ ఊళ్ళో నేను పెరగాలనుకుంటున్నాను, నీ ఆ లాలన చూడాలనుకుంటున్నాను. కాబట్టి తల్లి నాకు అనుగ్రహం ఏంటి? ఏమంటారు? ఎవరేమంటారు? ఏమనొచ్చాయి? నువ్వు ఎందుకు తండ్రి ఇంత గొప్ప, నా కడుపులోకి ఎందుకు వస్తావు? నన్ను మేలు బ్రహ్మాండాలన్నీ నీ కుర్చీలో ఉన్నాయి, అటువంటి బ్రహ్మాండాలన్నీ నీ కుర్చీలో నిలుకున్నావు, నువ్వు వచ్చి నా గర్భంలోకి ఎట్లా వస్తావు? అన్నీ నీ గర్భంలోనే ఉన్నాయి, సృష్టి మొత్తం నీ గర్భమే, నీ గర్భంలో ధరించిన నువ్వు నా గర్భంలోకి వస్తావా అనలే. అంతకంటే భాగ్యమా తండ్రి? ఎందుకంటే ఆల్రెడీ ఈయనకి ఎప్పుడు వరం ఇచ్చాడు? ఈ వామనావతారానికి ముందు ఎక్కడ ఉంది? ఎక్కడ వరం ఇచ్చాడు? ఎప్పుడు వరం ఇచ్చాడు? కృష్ణిగా ఉన్నప్పుడు సుతపు ప్రజాపతి కృష్ణికి పుట్టినటువంటి వాడు కృష్ణి గర్భుడు. అప్పుడు వాళ్ళకు 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ తపస్సుకి మెచ్చి వాళ్ళు వరం కోరుకోమంటే 12,000 దివ్య సంవత్సరాలు, ఊరికే సంవత్సరాలు కాదు, అవన్నీ సంవత్సరాలు చేసిన తర్వాత ఎవరైనా కోరితే శ్రీ మహావిష్ణువు కోరితే ముక్తినే కోరతారు. ఆమె వాళ్ళ ముక్తిని కోరలే, నీలాంటి పుత్రుడు కావాలని కోరారు. అందుకు సృష్టిలో అలాంటి పుత్రుడు లేడు, నేనే మీకు పుత్రుడిగా వస్తానని ఆ జన్మలో వాళ్లకు
వరం ఇచ్చాడు. మీరు ఒక్క జన్మ అడిగారు, నేను 3 జన్మలు కొడతానని అప్పుడే మాట ఇచ్చాడు. ఇంకా జన్మ కూడా ఉంది. లేదంటే అప్పుడో మూడు ముందే పుష్టిగర్భుడుగా వాళ్ళు పుట్టక ముందు ఆ తపస్సులోనే వాళ్ళు మోక్షాన్ని పొందాల్సిన వాళ్ళు ఎక్కడో చిన్న వాసన మిగిలిపోయింది. పుత్రుడు కావాలనే వాసనతో వాళ్ళు ఇన్ని మళ్ళా జన్మలన్నీ సాగదీసుకుంటూ వస్తున్నారు. సాక్షాత్ అయితే వీళ్ళ అభిప్రాయం కూడా నారాయణుని పుత్రుడిగా పొందే అవకాశం వచ్చింది. వాళ్ళు అప్పుడే ముక్తిని పొందింటే వాళ్ళు ఎవరు అనుకుంది? ఇప్పుడు ఎవరు అనుకునే వాళ్ళం మనం అనుకుందాం. ముక్తిని పోయిండ్రు వాళ్ళు. ఎంతమంది పోయిన వాళ్ళు ఉన్నారు. అట్లానే ముక్తికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అయినా ఇటువంటి భాగ్యాలను అవతార పురుషులకు బిడ్డలుగా వచ్చే అవకాశం మామూలుగా వాళ్ళకి రాదు కదా. సృష్టిలో ఉన్నంత వరకు వాళ్ళ పేర్లు అలానే నిలబడతాయి. అందుకే వాళ్ళు అడిగిన మాటకు ఆమె ఒప్పుకుంది, ఇక్కడ ఈయన ఒప్పుకున్నాడు. సరేనమ్మా, నీ కడుపును పుట్టిన తర్వాత అన్ని శుభాలు జరుగుతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత పిండమంతా రెడీ అయిన తర్వాత శరీరంలోకి, అమ్మా నువ్వు నన్ను ఎట్లా సేవించావో నీ భర్తను కూడా అట్లానే సేవించు. నా తేజస్సు నీ భర్తలోకి ప్రవేశిస్తుంది, తర్వాత నీలోకి వచ్చి ఆ తేజస్సు ద్వారా నేను ఉద్భవం అవుతా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన తేజస్సు, శ్రీమన్నారాయణ తేజస్సు కశ్యప మహర్షులకి ప్రవేశించిన తర్వాత తల్లి గర్భంలోకి వచ్చింది. తర్వాత ఆ పుత్రుడిగా వామనునిగా పుట్టాడు. పుట్టిన తర్వాత కొన్ని గంటల్లోనే 8 సంవత్సరాల బాలునిగా తయారైపోయాడు. పుట్టినప్పుడు మాత్రం బాలునిగా దర్శనంగా ఉన్నాడు. పుడతానే పెద్దోడైపోయాడు. ఉపనయనానికి రెడీ అయిపోయాడు. తర్వాత ఉపనయనాదులు చేయాలి. ఎట్లా ఉన్నాడంటే మహా తేజస్వి, అద్భుతమైన ప్రకాశంతో, అంత అద్భుతమైన దివ్య తేజస్సుతో పుట్టాడు. నారాయణ స్వరూపం కదా, అందుకే అద్భుతంగా ఉన్నాడు. అలా తల్లి మురిసిపోయింది. తర్వాత ఉపనయనం చేశారు. దేవతలంతా వచ్చారు ఉపనయనానికి. ఒక్కొక్కటి కానుకలు ఇస్తూ వచ్చారు. కుబేరుడు భిక్షాపాత్రను ఇచ్చాడు. తర్వాత సూర్యుడు వచ్చి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. అలా ఒకటి చంద్రుడు వచ్చి ఒక కర్రను, మోదుగు కర్రను ప్రసాదించాడు. ఇలా ఏది వటువుకు అవసరమైనవి ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తూ వచ్చారు. అంతకుముందు ఒక కథ జరిగింది ఏమంటే, ఆమె శ్రీమన్నారాయణుడైనా ఎవరైనా గర్భంలోకి రావడానికి ముందు ఏం చేస్తారు? గర్భంలో ఉన్నప్పుడు స్త్రీకి ఏం చేస్తారు? శ్రీమంతం చేస్తారు. ఎట్లా చేస్తారు? మామూలుగా ఎట్లా చేస్తారు? మన దాంట్లో సూడిగలు అనే పేరు విన్నారా? ఏం సూడిగలు అంటే? సూడిగలు అంటే ఏమి? మనం సూడిగలు అంటే అత్తగారు తెచ్చిన ఏంటివి వంటకాలు, అవి సూడిగలు అనుకుంటాం మనం. సూడిగలు అంటే ఒరిజినల్ అది కాదండి, అవి కానుకలు ఏవైనా పదార్థాలు వచ్చిన వాళ్ళు తేవచ్చు, బయట వచ్చిన వాళ్ళు కూడా తేవచ్చు. అక్కడికి పోయినప్పుడు కూడా బియ్యాలు ఆడుండేవి వాళ్ళ వేయకూడదట. ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోయేయాలంట. వేస్తేనే దానికి ఫలితం ఉంటుందంట. ఎవరు అత్యంతలు వేస్తామే, అవి కూడా వేసేదానికి బియ్యాలు అవన్నీ తీసుకొని పోతారు కదా, ఆ బియ్యాలు కూడా మనం వాళ్ళు తీసుకొని పోయి వేయాలంట. అందులోనూ సూడిగలంటే అది కాదంట. భర్త ఆ బిడ్డకు రక్ష కలగడానికి, శక్తివంతంగా ఉండడానికి, గొప్పవాడు కావడానికి, సంస్కారవంతుడిగా ఉండడానికి తమలపాకులతో చుట్టినటువంటి తాడు కట్టి ఆ నడుముకు చుట్టి కట్టాలంట. ఆ సంప్రదాయం ఉందా? అది లేదంటాడు. ఇప్పుడు మనం సంస్కారాలన్నీ మనం శాస్త్ర ప్రకారం చేయడం లేదు. అసలు బ్రాహ్మణులకే తెలుస్తాయో లేవో సంస్కారాలు. అలా కడితే వాడికి రక్షగా ఉంటుందంట తండ్రి ఆశీస్సు. అలా తండ్రి ఆశీస్సులు వాడికి అద్భుతంగా ఉంటాయంట. అవి అలా చేయాలి అంటాడు. అలా చేసిన తర్వాత
ఆ గర్భంలో నుంచి వచ్చే శిశువు అంత తేజస్సు సంపన్నునిగా ఉంటాడు. తేజస్సు ఇది కాదు అని. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువును దేవతలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కౌపీనం ఇచ్చారు. కౌపీనం ఎందుకు పెడతారు? ఎవరికి? బ్రహ్మచారులు కౌపీనం ఎందుకు పెడతారు? వాళ్ళ తేజశక్తి కిందికి అదో భాగానికి వెళ్ళిపోతుందంటే ఎప్పుడైతే కౌపీనం పెడతారో ఆ తేజశక్తి అనేది కిందికి జారదంట. అది ఓజస్సుగా మారి శక్తిగా మారుతుందంట. అందుకు కౌపీనం పెడతారంట. అలా బ్రాహ్మణులు ఒడుగు చేసేటప్పుడు అలా చేస్తారంట. ఏం చేసేటప్పుడు ఒడుగు కాదు అంటే ఉపనయనం చేసేటప్పుడు ఒడుగు అంటాడని. ఒడుగు అంటే సాయిలు చేసుకుంటాను. వాళ్ళకి తెచ్చి ఏందో చెప్తాను, ఇళ్ళకి కలుపుతాను నేను. అలా ఉపనయనం అయిన తర్వాత ఇంకా అంతా దేవతలు ఉంచారు. సాక్షాత్తుగా ఇప్పుడు తల్లి బిచ్చ వేయాల. సాక్షాత్ కుబేరుడే వచ్చి బిచ్చాపాత్రని ఇచ్చారు. బిచ్చాపాత్ర తీసుకున్న తర్వాత బిచ్చ ఎవరు పెట్టాలా? తల్లి పెట్టాలా. ఆ తల్లి పెట్టిన బిచ్చ ఇక ఈ లాస్ట్ మళ్ళా తర్వాత బ్రహ్మచర్యం అయిపోయేంత వరకు ఇక తల్లి ఆహారం కానీ తల్లి విషయం కానీ తల్లి దగ్గర ఉండడం కానీ ఉండదు బ్రహ్మచారులు. తర్వాత గురువుల దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు తర్వాత ఉపనయనం కాలం ముగిసిన తర్వాత వచ్చిన తర్వాతే తల్లిదండ్రులతో మళ్ళీ ఉండడం. అక్కడ వెళ్ళిపోవాలి. అప్పుడు ఆశ్రమానికి వెళ్ళిపోవాలి. ఆశ్రమానికి వెళ్ళిపోయే ముందు తల్లి బిచ్చ పెట్టాల. అప్పుడు తల్లిగా సాక్షాత్తు శివపరమాత్మ పత్ని అయినటువంటి పార్వతీదేవి వచ్చి ఆ మహాతల్లే బిచ్చ పెట్టిందంట. బిచ్చా పాత్రలో బిచ్చ పెట్టింది. పార్వతీదేవి వచ్చి బిచ్చ వేసిందంట. ఇక అది అయిపోతానే ఇంక వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎక్కడ యజ్ఞాలు యాగాలు జరిగే చోట్లో లేకపోతే మహత్తరమైన విషయం ఒక చోట నిలబడడం ఉండదు. వాళ్ళు తిరుగుతూ ఉంటారు. గురువుల దగ్గర ఉంటారు. తర్వాత ఆవులు కాసుకురాపంటే ఆవులు కాసుకొస్తారు. బిచ్చ అడక రాకుంటే బిచ్చ అడక వస్తారు. ఇలా తిరుగుతూ ఉండాల్సింది. వాళ్ళు ఒక చోట ఉండడం అనేది జరగదు. అలా విద్య నేర్చుకుంటే ఇంటి దగ్గర ఉండడం జరగదు. అలా అయితేనే అక్కడికి ఎంతోమంది బ్రాహ్మణులు వచ్చారు. బ్రాహ్మణులు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఎక్కడైనా గొప్ప మహాదాత ఎక్కడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో? అటువంటి మహాదాత, యజ్ఞాలు యాగాలు చేసేటటువంటి దాత, గొప్ప దాత, దానాలు ధర్మాలు చేసేటటువంటి గొప్ప దాత ఉన్నాడా? అక్కడికి వెళ్ళాలి. ఎక్కడా అని అడిగాడు. వాళ్ళు చెప్పారు, నర్మదా నదీ తీరానికి ఆవుల వైపులో బలిచక్రవర్తిని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అక్కడ బలిచక్రవర్తి యజ్ఞయాగాలు చేస్తున్నాడు. మహాదాత, మహాయజ్ఞాలు చేస్తుంటాడు. కాబట్టి అక్కడ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ యజ్ఞం జరుగుతుంది. ఆ ప్రదేశానికి నువ్వు ఫస్ట్ వడుగు పేరేమంటారు మేడం? కాదు మేడం, ఏమంటారు? వటువు. నువ్వు ఫస్ట్ ఇంకా ఇప్పుడు వటువుగా మారావు. ఈ వటువు అక్కడికి వెళ్ళాలి అని చెప్పారు. వెంటనే ఆయన బయలుదేరి వాళ్ళతో పాటు వాళ్ళు వెళ్ళారు. యజ్ఞాలు జరుగుతున్నప్పుడు అక్కడ పోయేటప్పటికి చూస్తే మహత్తరంగా జరుగుతుంది ఆ మహాయజ్ఞం. అక్కడ జరుగుతున్న యజ్ఞంలో మహా తపస్సంపన్నులు, యోగులు, మహర్షులు అలాంటి వాళ్ళు కూడా ఆ యొక్క యజ్ఞంలో పాల్గొన్నారు. దేవతలంతా పక్క నుండి నక్కి చూస్తున్నారంట. అంటే ఆ యజ్ఞ ప్రదేశానికి కూడా పోవడానికి వాళ్ళకి సాహసం లేదు. అంత గొప్ప యజ్ఞం జరుగుతుందంట. అక్కడ జరుగుతూ ఉంటే దేవతలు కూడా నక్కి చూస్తూ ఉన్నారంట. అంత గొప్పగా ఉందంట యజ్ఞం. అంటే అంత పవర్ఫుల్ అయిన వాళ్ళు అక్కడ ఉన్నారంట. అందుకే అక్కడ ప్రవేశించేప్పుడు వీలు లేదంటే దేవతలు. అలా యజ్ఞం జరుగుతున్నప్పుడు ఇలా వెళ్ళాడు. అక్కడ ఈయన చూస్తానే అక్కడ యజ్ఞం చేస్తున్న ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యచకితులు అయిపోయారంట. ఎవరు రాయుడు ఇంత తేజస్సుగా ఉన్నాడు? ఈ బాలుడు ఎప్పుడు ఇటువంటి తేజస్సుని ఎవరి దగ్గర చూడలేదే. ఏ అగ్నిదేవుడా, శివుడా, శ్రీమన్నారాయణుడా, లేకపోతే ఎవరు ఈయన ఇంత తేజస్సుగా ఉన్నాడు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నారంట. అలా వెళ్తూనే ఒకరి దగ్గర పోతారంట. ఈ యజ్ఞం ఇది కాదు చేసి మంత్రం చదువుతా అంటారు అనుకో, జట చదువుతా అంటారు. మీకు జట చదవడం వచ్చా అని అడుగుతారంట. వాళ్ళు ఎంతో పూర్తిగా ఆర్పేరినటువంటి వాళ్ళు.
నిన్నలా మనం ఇంకా పసుపట్ట లాగలే ఈ వటువు వచ్చి మమ్మల్నే ప్రశ్నిస్తున్నాడు చూడి అని నవ్వుకునేవాళ్ళు అంటారు. నవ్వుకొని ఇంకెట్లా చదవాలంటే చెప్పేవాడంటే ఇట్లా చదవాలా, దీనికి అర్థం ఇది అని వాళ్ళకి వివరంగా చెప్పేవాడంట. అలా ఒక్కొక్కరి దగ్గరికి పోయి చర్చిస్తాడంట. మీరేం చేస్తున్నారు, మీరు సరిగానే చేస్తున్నారు, మీరు ఇది చేయాలి, మీరు అది చేయాలని ఒక్కొక్కరి దగ్గరికి పోయి ఒక్కొక్క విషయం చెప్తూ ముందుకెళ్తూ ఉన్నాడంట. కొంచెం సేపు వాళ్ళలో కూర్చొని ఆ హోమాలు అవి కూడా చేసేవాడు, ఆ యజ్ఞంలో పాల్గొనేవాడు కూడా. అలా పాల్గొంటూ పోయి బలిచక్రవర్తి ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. అడిగితే అదిగో అక్కడ ఉన్నాడు అని చూపించాడు. అంటే ఆ ప్రదేశంలో ఉంటాడంటే పోయాడు. అటు పోతే బలిచక్రవర్తి ఆమె వింధ్యావళి, బలిచక్రవర్తి భార్య వింధ్యావళితో కలిసి యజ్ఞగుండం ముందు కూర్చొని వాళ్ళు యజ్ఞాలు చేస్తుంటే వీక్షిస్తున్నారు. అలా దగ్గరికి చూశాడు, అంత దూరంలో నుంచే చూశాడు బలిచక్రవర్తి. చూస్తే ఒక దేదీప్యమానమైనటువంటి కాయంతో వస్తున్నాడు ఆ బాలుడు. ఎవరురా ఈ బాలుడు, శివుడా? ఇలా ఆయన కూడా కనిపించింది, లేకపోతే శ్రీ మహావిష్ణువా ఇంత తేజస్ సంపన్నంగా ఇలా ఉన్నాడే అని చెప్పి. అందులో చక్రవర్తి అయిన వటువు ప్రవేశించినప్పుడు లేచి స్వాగతమిచ్చి వాళ్ళ పాదాలు కడిగి పిలుచుకోవాలంట. ఆ బ్రహ్మచారులు వచ్చినప్పుడు, ఆ వటువులు వచ్చినప్పుడు అట్లా ఉంటుందంట వాళ్ళ గౌరవం. అందుకే ఈ బలిచక్రవర్తి అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడు కదా, ధర్మబద్ధమైనటువంటి వాడు. ఎంత సామ్రాజ్యాధిపతి అయినా త్రిలోకాధిపతి అయినా ఆయన చేయాల్సిన పనుల్లో మాత్రం అంత కర్తవ్య నిర్వహణలోనే ఉంటాడు. అంత యజ్ఞం జరిగేటప్పుడు అంత యజ్ఞానికి అధిపతిగా ఉన్నటువంటి వాడు కూడా పరిగెత్తుకొని ఇచ్చాడంట. వటువా, ఎవరు నువ్వు, ఇంత తేజస్సుగా ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ తల్లిదండ్రులు ఎవరు, ఏం కావాలి నీకు, ఇలాంటి మాటలు అడిగాడు. అని క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చెప్పాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడుంటావు, నేను ఎక్కడి నుంచి వచ్చినానని చెప్పాలా, ఎక్కడుంటానని చెప్పాలా, నేను ఎక్కడి నుంచి అన్నింటిలో అంతటా ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తాడు, ఎక్కడి నుంచి పోతాడు, ఏమంట అచ్యుతుడు అంటారు. ఏమో పేరుకి అర్థము, అచ్యుతుడు అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఎవరికి పేరు అది? ఏం అచ్యుతుడు అనే పేరుకి ఏమర్థం? శుద్ధి లేనటువంటి వాడంటే కదలిక లేనటువంటి వాడు అని, నాశనం లేనటువంటి వాడు అని. అంటే ఎక్కడ అంతటా వ్యాపించున్నాడు, ఎక్కడ వస్తాడు, ఎక్కడ పోతాడు. విష్ణువు ఏడంటాడంటే ఏం చెప్తారు మీరు? విష్ణువు అంటే మన మామూలుగా అంతటా ఉంటాడనే భావనే ఉంటుంది అనుకో. ఏమంటారు విష్ణువు అంటే? ఏమంటాం? ఏడంటాడంటే ఏలోకమైన కంటే ఓ లోకానికే మనం పరిమితం చేస్తాం. అన్ని లోకాల్లోనూ ఆయన సర్వాంతర్యాన్ని, ఇందుగలడందు లేడని సందేహం వాళ్ళు చెప్పి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసినా అన్నందే గలడు. వీడికి చూసే దృష్టి రావాలి, ఎక్కడ అంతటా ఉంటాడు. దృష్టి లేనప్పుడు వారి మనస్సు ఏదాన్ని నిర్ణయించుకోమని బుద్ధి అది నిర్ణయించుకుంటుంది. ఈడు ఉంటాడంటే ఆడు ఉంటాడు, ఆడ కూడా ఉంటాడు, ఈడ ఉంటాడు, అంతటా ఉంటాడు. నువ్వు అనుకున్న చోట ఉంటాడు, నువ్వు అనుకోని చోట కూడా ఉంటాడు, నువ్వు అనుకున్న చోట నీకు కనపడతాడు, అందుకని నువ్వు ఆడే ఉంటాడు అనుకుంటావు అంతే. ఆయన లేని చోట ఎక్కడ? సర్వాంతర్యాన్ని. విష్ణు అంటేనే వ్యాపకం, సర్వవ్యాపి నారాయణ, వ్యాపించి ఉన్నటువంటి వాడు అంతటా, సృష్టి మొత్తం అనువనువులో కూడా. కాబట్టి సర్వవ్యాపి కాబట్టి ఆయనకు ఈ స్థలం ఆ స్థలం అబద్ధం చెప్పకూడదు కదా. నువ్వు అటు నుంచి వచ్చినావంటే ఏం చెప్పాలా? చెప్పుకోకుంటే కాదు, చెప్పాల్సిందే. నీకు ఇల్లాడా అంటే అన్నీ నా ఇల్లే కదా. సమాధానాలు మాత్రం చాలా అద్భుతంగా చెప్పాడు, అన్నీ నా ఇల్లే. అట్లా నిజం చెప్పినాడంటే నిజమా, అబద్ధం అంటే ఆయనకి ఇల్లు ఉందా? ఒకప్పుడు నాకు లక్ష్మి ఉండేది, ఇప్పుడు లేదు అంటాడు. ఎందుకు లేదు? ఒకప్పుడు లక్ష్మి ఉండేదంట, ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు లక్ష్మి ఉందా? అప్పుడు తల్లిదండ్రుల దగ్గర, ఈ భౌతికంగా ఆలోచించిన తల్లిదండ్రుల దగ్గర అప్పుడు ఉన్నాడు, అప్పుడు ఆయనకి ధనం ఉంది. ఇప్పుడు బ్రహ్మచారి అయ్యాడు, ఇప్పుడు ధనం లేదు కదా. కాబట్టి ఇప్పుడు నా దగ్గర లక్ష్మి లేదు. అప్పుడు వైకుంఠంలో ఉన్నాడు, అప్పుడు వైకుంఠం అనుకున్నప్పుడు అక్కడ
లక్ష్మి ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను అందరికీ సహాయం చేస్తాను, నాకు ఎవరు సహాయం అవసరం లేదు, అందరికీ నేను సహాయం చేస్తాను, నాకెవరు నా మాట ఎవరైనా వింటారా? నేను ఎవరి మాట అయ్యాను, ఆయన ఎవరి మాట వింటాడు? ఇట్లా మాటలన్నీ ఆశ్చర్యపోయాడు. అవురావటువా, ఇంత చిన్న బాలుని వీని మాటలు చూస్తుంటే ముచ్చటేస్తుంది, ఏమి తెలివితేటలు ప్రదర్శిస్తున్నావు, ఈ చిన్న వయసులో నీకు మాటలు ఎట్లొచ్చాయి, నువ్వు పుట్టినాక నేర్చుకున్నావా, పుట్టకనే నేర్చుకొని వచ్చావా? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత వయసులో నేర్చుకోవడం ఇక్కడ సాధ్యం కాదే, నువ్వు పుట్టినాక నేర్చుకున్నావా ఇవన్నీ, లేదా పుట్టక ముందే నేర్చుకొని వచ్చావా? నాకు సందేహం కలుగుతుంది నీ మాటలతో అని చెప్పి ఆయన ప్రశంసించాడు. ప్రశంసించి నువ్వు ఏం కావాలైనా నీకు కావాలా, నీకు ఏం కావాలంటే కోరుకో అని చెప్పి ఇండావాలి బంగారు పాత్ర తీసుకురా అన్నాడు. తీసుకురాని కాళ్ళ కింద పెట్టాడు, కాళ్ళు కడిగాడు, నెత్తిని చల్లుకున్నాడు, విందేయాలు నెత్తిని చల్లాడు. ఒక వటువుకు ఒక చక్రవర్తి అయినా తల వంచి ఆ యొక్క పాద జలాన్ని నెత్తిని చల్లుకోవడమే పవిత్రత. అందుకే అలా చల్లుకున్నాడు, అలా చల్లుకొని గౌరవించాడు. అందుకే బ్రహ్మజ్ఞానంతో ఉండేటటువంటి వాళ్ళ తేజస్సును చూసి మురిసిపోతారంట. చెప్పాడు, నువ్వు వస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇంతవరకు ఒక రకంగా వెలుగుతున్న అగ్ని ప్రజ్వలిస్తూ ఉంది చూడు అంటాడు బలిచక్రవర్తి. ఏం ప్రజ్వలనం చేస్తుంది, ఎంత కాంతివంతమయ్యాదో చూడు అగ్నిదేవుడు. ఎందుకంటే యజ్ఞగుండాల్లో నుంచి అగ్ని దేదీప్యమానంగా వెలుగుతుంది. ఇంతవరకు ఈ వెలుగు లేదు, ఈ తేజస్సు లేదు అగ్నిదేవునికి, అంత తేజస్సుగా ఉంది. ఎందుకంటే అది కూడా ఆయన స్వరూపమే కదా అగ్ని, ఆయన తేజస్సే కదా అది. అందుకే అంత తేజస్సుగా వెలుగుతూ ఉందంటే అగ్నిగుండాలు. అగ్నిగుండంలో ఆ అగ్ని కూడా అంతగా వెలుగుతుంది. అలా చూసిన తర్వాత ఆ పాదసేవనం చేసిన తర్వాత, పాదాలు కడిగి నీళ్లు చల్లుకున్న తర్వాత ఆయనకు నమస్కరించి, నీకేం కావాలి తండ్రి, నువ్వు ఎందుకు వచ్చావు, ఏం కథ, నువ్వు కావాల్సింది ఏది కావాలా, ఏం కావాలి నీకు? బ్రహ్మచర్యానికి సంబంధించినవి కావాలా, రాజ్యాలు కావాలా, కాంతలు కావాలా, గోవులు కావాలా, ధనం కావాలా, బంగారం కావాలా, వజ్రాలు కావాలా, నీకు ఏం కాకుండా కోరుకో, ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకు అంటే నేను త్రిలోకాధిపతిని, నా దగ్గర అష్టైశ్వర్యాలు ఉన్నాయి, నువ్వేం కోరుకుంటే అవి ఇస్తావు, లేదా అర్ధరాజ్యం కావాలా అన్నాడు. చూడు ఎటువరకు వచ్చేసింది, ఆయన మొహం చూస్తేనే అర్ధరాజ్యం కావాలా, తీసుకో. నాకెందుకు అర్ధరాజ్యము, ఏదో జన్నిదము, కమండలము, గొడుగు ఇలాంటివి నాకు అవసరమైతే కానీ నేను బ్రహ్మచారి, నాకు దాన్ని ఏం చేసుకుంటా? నువ్వు ఇచ్చే కన్యలను, నువ్వు ఇచ్చే ధనము, నువ్వు ఇచ్చే బంగారాన్ని, నువ్వు ఇచ్చే ఐశ్వర్యాలను నాకేం చేసుకుంటా? నేను వాటిని ఏం చేసుకోను, నాకెందుకు పనికి వస్తాయి అవి? మరి ఏం కావాలో చెప్పు, నువ్వేం కావాలంటే అది ఇస్తా అన్నప్పుడు నాకు 1-2 అడుగుల స్థలం ఇస్తే చాలు, ఏం అవసరం లేదు. ఎందుకంటే అది కూడా నేను గాయత్రి చేసుకోవడానికి, ఇది చేసుకోవడానికి నాకు అవి ఇస్తే చాలు, నాకు దానితో మిగతా దానితో అవసరమే ఉంది అన్నాడు. ఎందుకు కోరాల్సి వచ్చింది ఆయన? అంతటి శ్రీ మహావిష్ణువు ఒకవేళ ఆమెకు అనుగ్రహం ఇస్తే ఒకటేసారి యుద్ధానికి వచ్చి ఆమెను గెలిచచ్చు కదా. ఏమన్నాడు? నీ భర్తను, నీ కొడుకును, నీ కుటుంబాన్ని నీకు హాయిగా సంతోష పెడతాను అని ఒప్పుకున్నాడు కాబట్టి పుట్టాడు కదా. ఆయన సంహరించేసి బలిచక్రవర్తిని రాజ్యం తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోకపోతాడు? ఒక వంశంలో హరిభక్తుడు ఉన్నాడు అంటే ఆ వంశం జోలికి శ్రీ మహావిష్ణువు వెళ్ళాడంట. ఆ వంశము వాళ్ళతో యుద్ధానికి వెళ్ళడు, వాళ్ళని నిర్జించడు. ఒక హరిభక్తుడు, ఎవరు? ప్రహ్లాదుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన వంశంలో వాళ్ళకు హాని చేయదు, కాబట్టి హాని చేసేట్లేదు కాబట్టి ఈ విధంగా ఆయన రాజ్యం ఇప్పించాలి.
అని చెప్పిన తర్వాత చెప్పాడు కదా మాట, ఇప్పించాలి కదా, వాళ్ళకి సంతోష పెట్టాలంటే వాళ్ళ రాజ్యం వాళ్ళకి రావాలి కదా. ఎందుకు అడుగుల్లో వాళ్ళంతా మళ్ళా సింహాసనం మీదకి రావాలి కదా, రాజ్యాలు చేయాలి కదా, భోగాలు అనుభవించాలి కదా. అనుభవించాలంటే వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇప్పించాలి. కాబట్టి ఇప్పించాక ఇది పండగ. తర్వాత 3 అడుగులు ఇంత సామ్రాజ్యాధిపతిని, ఇంత చక్రవర్తిని నా దగ్గరికి వచ్చి నువ్వు నాకు 3 అడుగులు అడుగుతున్నావు అంటే నాకే నమస్య అవుతుంది. ఏం బాగుంది నాయన, నువ్వు ఇంతగా నేను చెప్పినా నువ్వు 3 అడుగులు 3 అడుగులు 2, అది 1 కాదు 2, 1 లేక 2 అడుగులు అంటాడు. అది రామాయణంలో కదా 5 లేక 9 అన్నట్టు 9, 5 అడిగిందంట ఆమె. అప్పుడు కైకేయి ఈయన కూడా 2, 1 ఎంతైతే 3 అయితే 3 అని ఒకటేసారి అడగాలి. 1, 2 అడుగులు ఇస్తే చాలన్నాడు. 1, 2 అడుగులు ఇస్తే చాలన్నాడు. అందుకే 1, 2, 3 అయితే అలా 3 అడుగులు అడిగాడు. అడిగిన తర్వాత సరేలేని ఒప్పుకున్నారు. ఇంకా ఎంత చేసినా నీకు ఇది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా, ఎంత చెప్పినా నాకెందుకు 50 సార్లు ఇదే సాలు అన్నాడు. అది ఒకటి చెప్పాడు, ఎంత ఉన్నా తృప్తిగా ఉండేవాడికి ఉండే సుఖము తృప్తి లేనివానికి సర్వస్వము సర్వలోకాలు వానికి అధిపతి అయినా వారికి తృప్తి లేని వానికి సుఖము లేదు. నేను అసుఖంలో ఉండదలుచుకోలేదు, దాంట్లో బాధల్లో ఉండాలి. తృప్తి ఉన్నాడు, ఎంత ఉంటే అంతవరకు హాయిగా ఉంటాడు. అటువంటి తృప్తి కలిగినటువంటి వాని స్థాయి ఎట్లా ఉంటుందంటే, వాడు ఎప్పుడైనా పూర్ణ తృప్తుడు ఎవడైనా ఉంటే మన ఇళ్ళలోకి వాళ్ళు కూడా అనుకోకుండా వస్తూ ఉంటారంట. ఎప్పుడైనా వాళ్ళు, ఎందుకంటే మనకు ఈ ధ్యానంలో ఉండే వాళ్ళకు, పూర్తిగా భగవంతుని పైన నిరంతరము దానిపైన భక్తి ఉండే వాళ్ళ ఇళ్ళకు అప్పుడప్పుడు వాళ్ళు అలా వస్తూ ఉంటారంట. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని అనాదరణ చేయకూడదు. అనాదరణ చేసిపోయారా ఇంక నీ దరిద్రం అంతే. ఇంకా దరిద్రమునే ఉంటుంది, ఇంకేం బయటకి ఇంకేమి రాదు. ఒక్కసారి వాళ్ళకి ఏదైనా మనం ఇవ్వగలిగితే దానికి లెక్క లేదంట. ఆ పుణ్యానికి అంత పుణ్యం వస్తుందంట. ఎవరికి? నిత్యతృప్తులు. బ్రాహ్మణులు అంటే నిత్యతృప్తులు అంటారు. అటువంటి బ్రాహ్మణుడు ఎవరికి? ఆశపాశాలు లేనటువంటి వాడు. ఏది లభిస్తే అది భగవంతుని యొక్క ప్రసాదంగా భావించేవాడు. కష్టాన్ని సుఖాన్ని 2, సుఖాన్నే కాదు, కష్టం వచ్చినా కూడా ఇది భగవత్ ప్రసాదము అనుకునేవాడు. అటువంటి వాళ్ళే తృప్తిగా ఉంటారు. అది కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దరిద్రం వచ్చినా, ఐశ్వర్యం వచ్చినా అంతా భగవంతునిదే, అంతా పరమాత్మదే అని విశ్వసించి విశ్వాసం కలిగినటువంటి వాళ్లకు నిరంతరము భగవంతుని రచనలోనే ఉంటారు. అందుకే వాళ్ళకు వచ్చినా బాధ లేదు, సంతోషం లేదు, పోయినా బాధ లేదు, ఎప్పుడు హాయిగానే ఉంటారు, ఆనందంగానే ఉంటారు. ఏమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి తన దగ్గరికి చేర్చుకోనికి మార్గం చూపిస్తాడు. మనకు ఐశ్వర్యం ఇచ్చిందనుకో భగవంతుని మర్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఐశ్వర్యం కూడా భగవద్భక్తులకు ఐశ్వర్యం ఎక్కువ ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా పూర్తిగా దాన్ని అంటుకునే లెవెల్లో ఉండే వాళ్ళకి ఇవ్వడు. వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుని మర్చిపోకుండా నిరంతరము తన మదిలో నిలుపుకునేదానికి అవకాశం కలిగే సన్నివేశాలనే ఆ భగవానుడు మనకు సృష్టిస్తూ ఉంటాడు. అది మనం ఎప్పుడైతే దాన్ని భగవత్ ప్రసాదంగా భావించి అంతా భగవంతుడే, నేను ఎందుకు చాలా మంది మన వాళ్ళు అంటుంటారు, నాకు ఇంత భగవంతుని పైన ఇష్టం ఉంది, నిరంతరము భగవంతునే ధ్యానిస్తూ ఉంటా, ఆ భగవద్ ధ్యానంలో ఉండే నాకు ఇన్ని కష్టాలేంటికి అంటుంటాం. అంటామా? దుర్మార్గులు, దుష్టులు, అసలు భగవద్భక్తి లేని వాళ్ళకి మాత్రం ఐశ్వర్యాలు అపారంగా ఇస్తున్నాడు. మాకెందుకు దరిద్రం ఇస్తున్నాడంటే వాళ్ళు పాపులు కాబట్టి ఇంకా పాపం చేసుకోవాలి. ఎందుకు ఇస్తాడు ఐశ్వర్యం తెలుసా? ఎంత ఇస్తేవాడు అంత మరిచిపోతాడు. మనమేమనుకుంటామంటే మామూలు రూట్లో ఉండే వాళ్ళు పక్కన పెడితే దైవ దృష్టిలో ఉండే వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం ఆలోచన చేయము. అందుకే భగవంతుని దృష్టి ఉండే వాళ్ళు అది కూడా ప్రసాదంగానే స్వీకరిస్తారు, అది దైవానుగ్రహంగానే భావిస్తారు.
ఆ భగవంతుని అనుగ్రహంతోనే నాకు ఈ కష్టం వచ్చింది, దీనికి ఏదో కారణం ఉంది. ఆ కారణం లేకుండా రాలే. ఈ కార్యం జరుగుతుందంటే నేను భగవంతుని నమ్ముకొని ఉన్నాను. భగవంతుని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకు కూడా కష్టాలు వస్తున్నాయంటే ఆ భగవంతుని అనుగ్రహం. అది కష్టం కూడా తను ముందుకెళ్ళడానికే, పాపాలను పరిహారం చేసుకోవడానికి అని భావిస్తూ ముందుకెళ్తాడు. భక్తులు అంటే అట్లా ఉండాలి, వాళ్ళనే భక్తులు అంటారు. ఇప్పుడు మామూలు మనం ఏమనుకుంటామంటే పోయి కోరికలు కోరు స్వామి నాకు అది ఇది అని అడిగే వాళ్ళని భక్తులు అని భావిస్తున్నాం. వీళ్ళు భక్తులు కాదు, భక్తులు. భక్తులు అనే వాళ్ళు ఎట్లా ఉండాలంటే అది కష్టమైన సుఖమైన నిరంతరము భగవంతుని యొక్క ప్రాప్తిని భావించేవాడు భక్తుడు, అసలైన భక్తుడు. వీళ్ళు కూడా భక్తులే. ఎందుకంటే సంకటం వచ్చినప్పుడైనా వెంకటరమణ అంటారు, అది ఒక భక్తి, ఆ లెవెల్ భక్తి. అది పూర్ణ భక్తి కాదు. ఏదో అప్పుడికైనా కష్టం వచ్చినప్పుడైనా ఓసారి వెంకటరమణ అంటారంటే వాళ్ళు కూడా కొంచెం మేలే, ఉరివే అనుకోకుండా వాళ్ళకంటే. కష్టం వచ్చినప్పుడు కూడా ఇతరుల మీద తిరిగి ఏదో వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం ఆకంటే ఏదో భగవంతునైనా తలుచుకుంటే అప్పుడైనా మంచిదే. అది కూడా తలుచుకుంటారా? వాళ్ళని తిట్టడమో వీళ్ళని తిట్టడము, వాళ్ళ మీద నెపాలు పెట్టడము, వీళ్ళ మీద నెపాలు పెట్టడము, వాళ్ళ మీద అసూయ వీళ్ళ మీద అసూయ, వాళ్ళ మీద ద్వేషమో వీళ్ళ మీద ద్వేషమో ఇవి చూపిస్తుంటారు. అప్పుడైనా భగవంతుని పట్టుకుంటే వాడు ధన్యుడే, దానికోసమైనా. ఎందుకంటే అలవాటు అవుతుంది అంతా, ఆ అలవాటు కూడా తప్పించుకుంటాడు మానవుడు. అహంకారం ఎట్లా ఎక్కుతుందంటే దానికి అద్దులు ఉండవు. ఇంకా నేను పెరిగిన తర్వాత ధనమదము, ఇప్పుడు ఏం చెప్పి 2 మదాలు చాలా బలంగా మనిషిని పాతాళానికి నడతాయని. ఏమంట? ఒకటి ఐశ్వర్యము, ఒకటి వచ్చే పదవి. ఈ 2 చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరు పొగుడుతారు? పదవిలో ఉన్ననే పొగిడేది. ధనం ఉండేవాడిని కూడా అంతగా పొగడరు, కానీ పదవుల్లో ఉండేవాడిని వాళ్ళని విపరీతంగా పొగుడుతూ అంటారు. అందుకే వాళ్ళ పతనం, వాళ్ళకు జీవుని పతనం ఎక్కడుందంటే అక్కడే ఉంది. ఆ లెవెల్కి పోయినప్పుడు మహా జ్ఞాన సంపన్నం ఉంటే, జ్ఞానంతో కూడి ఉంటే మాత్రం వాళ్ళకి అపాయం ఉండదు. కానీ జ్ఞానం లేని వాళ్ళైతే అదో వెతికిపోతారు. ఇప్పుడు చాలా మటుకు ఆ జ్ఞానంతో కూడి ఉండేవాళ్ళు కానీ ఎవరు ఉంటారు? ఐశ్వర్యవంతులు కానీ పదవుల్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు జ్ఞానంతో ఉండేవాళ్ళు చాలా ఉంటారేమో, అయినా చాలా తక్కువే. ఇప్పుడు అడుగున్నాం కథలో 3 అడుగులు అడిగాడు. అడుగుతానే ఏందో ఈ బాలుడు, నేను ఎంత చెప్పినా ఈ బాలునికి అర్థం కావడం లేదు. సరే నువ్వు అంతగా నువ్వు అదే కావాలంటున్నావు కాబట్టి కొడుకు నీకు ఏం కావాలి? ఇది జలం తీసుకురా, తర్వాత కమండలం తీసుకురా, ఏమంట నీళ్ళు పోయాలి కదా. ఆచమనం చేసి నా పాదాలు కడిగిన తర్వాత ఒటు పాదాలు కడిగి ఆచమనం చేసిన తర్వాత ఆయనకు ఆ యొక్క దార విడవాలి. అలా సిద్ధమయ్యారు. సిద్ధమయ్యి రెడీ అయినప్పుడు శుక్రాచార్యునికి ఆయనకు మెసేజ్ అందింది. వెంటనే పరిగెత్తుకొని వచ్చాడు శుక్రాచార్యుడు. పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చింది విష్ణువు అని ఆయనకు తెలిసింది. విష్ణువు వచ్చింది, విష్ణువు ఇదేమైనా ఇచ్చాడంటే సర్వనాశనం అయిపోతాడు. ఇంక ఈ క్షణమే దరిద్రుడైపోతాడు. సర్వసంపదలు పోతాయి. ఎందుకంటే ఆయన లక్ష్మీపతి, ఆయన చేయప్పుడు ఇట్లుంటుంది కానీ ఇట్లుండదు. ఇట్లుంది అంటే దీనికి ఏదో పెద్ద గూడుపుటానే ఉంది, ఏం చేసేస్తారని చెప్పి వచ్చి చెప్తాడు. చెప్పేస్తాడు. వచ్చింది విష్ణువు, మామూలుడు కాదు. నువ్వు పొరపాటున ఏమని చెప్పావా? ఏం చెప్పావు? 3 అడుగులు అడిగాడు. ఇస్తానన్నాను. ఇస్తానన్నావు కానీ ఇలేదు కదా. ఇలేదు. సరే బతికిపోయావు. నువ్వు చెప్పే మాట విన్నావు. ఇంక ఈయనని చెప్పు. ఏం పర్వాలేదు ఈయనని చెప్పు. ఎట్లా మాట ఎట్లా తప్పాలా? ఏం పర్వాలేదు మాట తప్పచ్చు. ఎప్పుడు? వారి జాచులందు వైవాహికమందు ప్రాణవిత్తమాన భంగమందు జగిత గోకులాగ్ర జన్మ రచన మందు బంకవచ్చు నగము 100 పా అన్నాడు. వారి జాచులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు జగిత గోకులాగ్న జన్మ రచన మందు బంకవచ్చు నగము 100 పా. ప్రాణానికి వచ్చినప్పుడు పెళ్ళిళ్ళ విషయాల్లోనూ, మానం పోయేటప్పుడు గోవుల విషయాల్లోనూ, ఇలాంటి విషయాల్లో
తప్పడము, మాట తప్పడమేమి తప్పు కాదు, ఆ దోషము కాదు, ఆ పాపము రాదు. ఎవరి నీతి ఇది? ఇది రాక్షస నీతి. మళ్ళీ మనకట్లా అనుకుంటారు అబద్ధమే. ఏ రకంగా నువ్వు అబద్ధం చెప్పినా అబద్ధం యొక్క దోషం దానికి ఉంటుంది. ఇది కేవలం రాక్షస నీతి. వాళ్ళ నీతి ప్రకారము ఇవన్నీ చెప్పాడు. వారి దాక్షలందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు జకిత గోకులాగ్ర జన్మరచనమందు బంకవచ్చు నగం అందది. గోవుల విషయంలోనూ, ప్రాణం పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, పిల్లల విషయంలోనూ ఇలాంటి విషయాల్లో బంకచ్చు, ఏం పర్వాలే, తప్పు కాదు, వదిలేయన్నారు. ఈయనేమంటాడు? వచ్చింది ఎవరో తెలుసా అన్నాడు. ఏమంట? ఎవరు అన్నాడు? శ్రీ మహావిష్ణువు. అప్ప, మహావిష్ణువే నన్ను దానం నా దగ్గరికి వచ్చారా? లక్ష్మీదేవి పతి, ఆయన సర్వాంతర్యామి, సర్వ శక్తిమంతుడు, సర్వము ఆయనే. ఆయన వచ్చి దానం అడిగడం ఏంది? నేను లేదనలేదు స్వామి. గురుదేవా, నేను మాట తప్పలేను. నువ్వు మాట తప్పకపోతే నేను ఇప్పుడే చెప్తాను, నువ్వు నాశనం అయిపోతావు, ఈ క్షణమే నువ్వు దరిద్రం అయిపోతావు, శాపం చెప్పి పెడతాను నేను. నువ్వు నా మాట తిను. వినలేదన్నావా, ఈరోజు అంతా కోల్పోతావు. మొత్తం ఎట్టి జల్లిగడ చేస్తాడు. వచ్చినోడు మామూలుడు కాదు. నీకు అర్థం కాలే. ఆయన సర్వము ఉన్నటువంటి వాడు నీ దగ్గరికి వచ్చి చేయి చేస్తానంటే అర్థం చేసుకో. అంటే ఆయన ఏమంటాడు తెలుసా? బ్రతకవచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాక లేమి వచ్చుగాక, జీవధనములైన చెడుగాక పడుగాక, మాట తిరగలేరు మానధనులు అంటున్నాడు. బ్రతకవచ్చుగాక బహుబంధనములైన, ఎన్ని కష్టాలన్న రాని, ఎన్ని ఇబ్బందులన్న రాని, బ్రతకవచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాక లేమి వచ్చుగాక. వచ్చే మొత్తం అంతా పోతుంది అంటాడు కదా, మొత్తం అంతా పోతే పోనీగాక, జీవధనములైన జడుగాక పడుగాక. నాకు అసలు మించితే ప్రాణమే పోతుందో పోతే వాడిని. మాట తిరగలేదు మానధనులు. మాట తప్పే కంటే సచ్చేదే మేలు. మాట తప్పి బ్రతికినా వాని బ్రతుకు విలువ లేదు, వేస్టే. కాబట్టి ఆ జీవితం నేను జీవించాను. కాబట్టి నేను మాట చెప్పినా ఇస్తాను అంటాడు ఆయన. ఆయన ఇవ్వకూడదు అంటాడు ఆయన. ఇంకెవరు చెప్పేది లేడు. వినేవాలి తీసుకురా అన్నాడు. తట్ట పెట్టాడు కాళ్ళ కింద, చూశాడు. చూస్తానే ఆ కాళ్ళను కడుగుతున్నప్పుడు పడిన ఆనందం ఉంది, అది వర్ణాతీతంగా ఉంది. ఆయన ఆ రేఖలు చూస్తున్నప్పుడు కాళ్ళల్లో ఆ రేఖలు చూసి, ఆ అమృత రేఖ, ఆ యొక్క రేఖలు చూడడంతోనే ఈయనకు ఆనందం పెళ్ళుకుపోయింది. అలరేఖ, అమృత రేఖలు చూసి ఆనందపడిపోయాడు. ఆయన కాళ్ళు, అరికాళ్ళు అవి ఎంత అవగా తామర పుష్పాలు ఉన్నాయంట, అంత అద్భుతంగా అనిపిస్తానంటే అలా కాళ్ళు కడిగాడు. కడుగుతానే నిందేవాళ్ళ నీళ్ళు పోయి అన్నాడు. పొయ్యి అంటానే పోస్తానే నీళ్ళు పల్లె దార వల్లే. ఏమిటా? ఈయన దార పడితే అందరి రాక్షసుల మెల్లల్లో తాళ్ళన్నీ తెగుతాయని తెలుసు. ఎందుకంటే దేవతల బలం. మళ్ళీ వీళ్ళు వెంటనే రాక్షసులంతా చంపుతారు, వాళ్ళ భార్యలంతా పూర్తిగా పుస్తలు తెగుతాయి. కాబట్టి ఈ దార మామూలు దార కాదు. ఈ దార వల్ల ఎంత నష్టపోతుందంటే రాక్షస జాతి అంత నష్టపోతుంది, అంత నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి ఇచ్చారు, వెళ్ళేదన్న అని ఆయన వీడు నా మాట వినడని చెప్పి పాపం అంత తాపాత్రంతో పోయి దాంట్లో అడ్డపడ్డాడు. ఎవరు? చిన్న సూక్ష్మ రూపం దాల్చి ఆ యొక్క కమండలంలో ఎవరు? శుక్రాచార్యుడు అడ్డుపడ్డాడు. చూశాడు. స్వామి నీళ్ళు పొయ్యి విందేవాలి అంటున్నాడు బలిచక్రవర్తి. పొయ్యి అంటే నీళ్ళు పల్లలేదు స్వామి అంటుంది. ఏదో అడ్డుపడి ఉంటుంది తల్లిని. తన దగ్గర ఉన్నటువంటి దర్భపుల్లను తీసుకున్నాడు. దర్భపుల్లను తీసుకొని ఇట్లా చూస్తే 2 కళ్ళు ఇట్లా చూస్తా అన్నాడు. పల్లిచ్చే ఓహో నువ్వు చేసిన ఆట ఇదని చెప్పి అట్లా పొడిచాడు. పొడతాని కంట్లో పూర్తిగా కంట్లో నడికంట్లో పడిపోయింది. పడతాని కన్ను బాగొట్టుకున్నాడు, పరిగెత్తాడు. ఇక ఆయన వెళ్ళిపోయాడు. నీళ్లు వలిసేసాడు. నీళ్లు పోస్తానే ఇక సరేనయ్యా, భూమిని తీసుకున్నాడు ఎవడైనా కూడా ఫస్ట్ భూమిని తొక్కాలంట. భూమి అనుగ్రహం కావాలంటే అది ప్లాట్ కానీ
అది పంట పండే భూమి కానీ ఇల్లు కట్టుకునే భూమి కానీ ఏదైనా ఫస్ట్ పోయి ఆ భూమిని తొక్కాలంటే నమస్కరించి అడుగు పెట్టాలంటే, తొక్కాలంటే తొక్కమని కాదు, మళ్ళీ పొరపాటున తొక్కాలంటే బలం దగ్గర తొక్కేది వాళ్ళ. పోయినప్పుడు నమస్కరించుకుని పోయి దాంట్లో ఫస్ట్ అడుగు పెడితే ఆమె ఆశీర్వదిస్తుందంట చల్లగా ఉండమని, లేదంటే శపిస్తుందంట, ఇంక ఇంత పోరా ఇదికి రాలేదు, నన్ను నేను వానికి ఫలంగా వచ్చిన వాడు నన్ను స్వీకరించలేదా అని బాధపడుతుందంట, బాధపడి శపిస్తుందంట. అందుకోసం పోతానే అది ఏదైనా అట్లా పరిస్థితి ఉన్నప్పుడు కాలు పెట్టి ముందు నమస్కారం చేసుకొని కాలు పెట్టి రావాలంట. వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకోమని చెప్తుంది శాస్త్రం. అలా ఇక నేను కొలుచుకోవాలి కదయా, మన లెక్కల ప్రకారము మన ధర్మాల ప్రకారము మనం నిన్ను కొలుచుకోవాలి కదా, నాకు 3 అడుగులు ఇస్తానన్నావు కదా, 3 అడుగులు కొలుచుకున్నా, కొలుసు కోసం దానికే ఉన్నది కొలుసు అన్నాడు. పెరిగిపోతాడు ఏమంట కొలుచుతాడు, ఎక్కడ కొలుస్తాడు, ఉరకలో కాలు పెట్టి వెళ్ళిపోయాడు, ఈ కాలు ఇట్లా పోయింది, ఆ కాలు అట్లా పోయింది, ఇది పాతాళానికి పోతాను, అతలం వితలం సుతలం తలాతలం రసాతలం పాతాళం వైపు ఇది ఒక్కాలు వెళ్ళిపోతాను, భూలోక భూవర్లోక సువర్లోక జనలోక మహాలోక తపోలోక సత్యలోకాల వైపు ఒక్కాలు వెళ్ళిపోతుంది, అతల సుతల ఇతర పాతాళాల వైపు ఒక్కాలు వెళ్ళిపోతుంది. అలా పైకి ఒక్కాలు కిందికి ఒక్కాలు వెళ్ళిపోతున్నాయి. 2 అడుగులతోనే 2 లోకాలను కొలిచేసాయి. ఎట్లా ఉందంటే ఆకాశానికి అది పోతూ ఉంటే సూర్యుడు వచ్చి ఫస్ట్ ఒక ఛత్ర చామరంగా కనపడ్డాడంట, ఒక గొడుగు పట్టుకున్నట్టుగా, గొడుగు మాత్రం ఉన్నాడంట. ఫస్ట్ కొంతవరకు పెరిగినప్పుడు గొడుగుగా ఉన్నాడంట, మళ్ళా వచ్చేటప్పటికి మెడలో హారంగా ఉన్నాడంట, మళ్ళా వచ్చేటప్పటికి వడ్డానంగా ఉన్నాడంట, మళ్ళా వచ్చేటప్పటికి కింద కాలేందలుగా ఉన్నాడంట, మళ్ళా వచ్చేటప్పటికి ఒక పదపీఠంగా ఉన్నాడంట. అంటే ఏమంటుంది దానికి అర్థం? అంతగా పెరిగిపోయాడు, అన్ని సృష్టి మొత్తం పెరిగిపోయాడు. రవిబింబం పాత్రము ఛత్రంపై శిరోరత్నమై శ్రవణాలంకృతై గలాభరణమై సౌవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలి నుదన్నుద్గంధయై నూపుర ప్రవరంపై పదపీఠమై వటుడుగా బ్రహ్మాండము నిండుచోని అంటాడు. రవిబింబం ఉపమింప పాత్రము ఛత్రంపై శిరోరత్నమై శ్రవణాలంకృతై గలాభరణమై సౌవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలి నుదంతద్గంటయై నూపుర ప్రవరంపై పదపీఠమై వటుడుగా బ్రహ్మాండము నిండుచోని అంటాడు. అలా బ్రహ్మాండం అంతా నిండిపోయాడు. ఎట్లా పెరిగిపోయాడంటే ఇంతింతై ఒకటింతై దానింతై నభోవీధి పైనంతై తోయిల మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రునికంతై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తి అయ్యి అంటాడు. బ్రహ్మాండం మొత్తం నిండిపోయాడు. అలా బ్రహ్మాండాలన్నీ కొలిచేశాడు. ఇక ఏం మిగలలే, పైన మిగలలే, ఇటు కింద మిగలలే. కిందికి వచ్చాడు. కిందికి వచ్చి అన్నాడు, అయ్యా బలి చక్రవర్తి, నువ్వు నాకేం 3 అడుగులు ఇస్తానన్నావు, నీ సంపదంతా 2 అడుగుల్లో పుష్కాకి అయిపోయింది. ఇక అయిపోయింది. ఇక 3వది నువ్వు ఇయలేకపోయావు. 3వది అంటే ఏమంటాడు ఆయన? సుమృతంబు గాని సుడియడు నాది బంకజాల నాకు బొంగు లేదు, నీ తృతీయ పాదము నాకు శిరమున పెట్టి నిలవ చేసి నిర్మలాత్మ. సూమృతంబు గాని సుడియడు నాది బంకజాల నాకు బొంగు లేదు, నీ తృతీయ పాదము నాదు శిరమున నిలవ చేసి పెట్టి నిర్మలాత్మ. ఇంకా నా తలకాయ మిగిలింది స్వామి, అయిపోయింది. మాట తప్పినా నేను క్వశ్చన్ లేదు. ఈ బలి చక్రవర్తి మాట తప్పడమే లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇంకా నా తలకాయ మిగిలింది కాబట్టి, నా తల ఉంది కాబట్టి నీ కోరిక నేను మాట తప్పినట్టు కాదు, నా తలపైన పెట్టాను ఉంగిపోయాడు. అప్పుడు ఇక సరే అని చెప్పి వెంటనే అరుణపాశాలతో బంధించమని ఆర్డర్ వేసేసారు. వీడిని కట్టేయండి అన్నారు, వీడిని కట్టి పడేయండి అన్నారు. అందరూ నివరపోయారు, దేవతలతో సహా బ్రహ్మదేవునితో సహా ఆశ్చర్యపోయారు. ఇదేంద్ర ఇది, వచ్చినోడు శ్రీ మహావిష్ణువు అని తెలుసు, దానం అడిగితే మొత్తం అంతా కడచేస్తాడని తెలుసు,
అన్నీ తెలిసినోడు, అన్నీ తెలిసి కూడా అతను దానం ఇస్తే అంత దానం చేసినోనికి అంత భక్తితో ఉండేటప్పుడు ఆయనకి ఇవ్వడం ఏమన్నాడు? అంతకంటే నాకు భాగ్యమా? ఏమంటాడు? లక్ష్మీదేవిని ఆదిని శ్రీపతి కొప్పుపై తనువుపై నంసోత్తరీయంపై పాదాబ్జలంబులపై కపోల తటిపై పాలిన్లపై నూతన మర్యాదంజందు కరంబు క్రిందగుట మీదైన కరమ్ముంట మేలుగాదే రాజ్యం గీజ్యములు సతతమే కాయమ్మ నాపాయమే అన్నాడు. ఏమంటాడు? ఆదిని శ్రీపతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంపై పాదాబ్జలంబులపై కపోల తటిపై పాలిన్లపై నూతన మర్యాదంజందు కరంబు క్రిందగుట మీదైన కరమ్ముంట మేలుగాదే రాజ్యం గీజ్యములు సతతమే కాయమ్ము నాపాయమే అన్నాడు. ఎట్లా చెప్పుకున్నాడు? లక్ష్మీదేవి భుజం మీద చెయ్యేస్తే పొంగిపోతుందంట. అటువంటి చెయ్యది. ఆయన పాదాలు, లక్ష్మీదేవి పాదాలు స్పర్శించే చేతులంట. అలా ఆయన అంత లక్ష్మీదేవికి పూర్తిగా అంత ఆయన కేవలం కనుచూపుతోనే అష్టైశ్వర్యాలు ఇవ్వగలిగిన తల్లి. అటువంటి తల్లికి భర్త ఆది శ్రీపతి కొప్పుపై ఎప్పుడు లక్ష్మి ఎంత బాగున్నాయి నీకు కొప్పులో పూలు అని అలా ముట్టుకుంటే పొంగిపోయేదంట లక్ష్మీదేవి. అటువంటి చెయ్యి. హంసోత్తరీయంపై బయట పట్టుకొని ఆడుకుంటాడంట. ఒక్కోసారి పాదాబ్జలంబులపై పాదాలతో ఆడుకుంటాడట. పాదాబ్జలంబులపై కపోల తటిపై అలా ముద్దు మీద చేయబెడతాడంట. పాలిళ్లపై నూతన మర్యాదంజందు కిరమ్ము కింద ఎప్పుడు చేసిన లక్ష్మీదేవి పొంగిపోతూ ఉంటుందంట. అటువంటి చెయ్యది. అటువంటి చెయ్యి కింది కావడమా, నా చెయ్యి పై కావడమా, నేను మానుకోవడమా, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఇవ్వను అన్నటువంటి వాడు. అంత గొప్ప ఏముందయ్యా? ఏమంటాడు శుక్రాచార్యంతో? ఎంతమంది చక్రవర్తులు వచ్చారా భూమికి? వాళ్ళు ఏమన్నా మూటగట్టుకొని ఏమైనా పోయారా? కారే రాజులు రాజ్యములు కలగరే గర్వోన్నతిని పొందరే వారేది సిరి మూట కట్టుకొని పోవంజాలరే భూమిపై పేరైన కలదే శిబి ప్రముఖులు ప్రీతిని ఎసక్కాములై ఈరే కోరికలు వారలను మరిచిరే ఈ కాలం నన్ను భార్గవా. ఇప్పుడు కూడా శిబిలాంటి వాళ్ళు తన శరీరాన్ని త్యాగం చేశారు. అటువంటి వేరు ఈ పొద్దు వినపడతాను. ఎంతమంది చక్రవర్తులు పోయారు? వాళ్ళ పేరు కూడా లేదు. ఈరోజు పోయినోడు ఎవడైనా పిటికిని ముందుని తీసుకొని పోయినాడా? ఏం మూట కట్టుకొని పోయినారు? ఇంత భాగ్యం నాకు వస్తే నువ్వు భాగ్యం కాదంటావా? ఏం చెప్పుకున్నాడు? అంత అద్భుతంగా ఆయన సంస్కృతంలో ఎట్లా రాశాడు కానీ పోతనా మాత్రం అద్భుతంగా వర్ణించాడు. అంత పద్యాలను అంత ఎక్కడ ఏమైతుంది? ఏం పోతుందయ్యా అన్నోని అంత త్యాగవంతుని అంత అద్భుతమైన వ్యక్తిని తీసుకొచ్చి లాస్ట్ 3 అడుగులు కొలుచుకోమంటే 2 అడుగులు కొలుచుకొని నెత్తి మీద పెట్టుకొని పూర్తిగా వినయంగా తల వంచినటువంటి వాడిని వర్ణపాశాలతో బంధిస్తాడా? ఇదేమి ధర్మం? ఇదేమి న్యాయం? ఇండియా వాళ్ళు వచ్చి కాలు పెట్టుకుంది. ఏంది స్వామి అర్థత్రాణ ప్రాణుడు అంటారే నువ్వు స్వామి అని నీకు పూర్తిగా మోకరిల్లితో ఎంత కష్టంలో ఉన్నటువంటి వాడిని కాపాడగలుగుతావంటారే, అంత దయామయులు అంటారే, అంత దయాస్వరూపుని నువ్వు అయితే నీకు నీ పైన ఎంత విశ్వాసంతో భక్తితో నా భర్త నీకు సరెండర్ అయిపోయాడే, నీకు చెప్పిన మాటకు నిలబడ్డాడే, అటువంటి వాడిని నువ్వు దండిస్తావా? నా భర్తను వదిలిపెట్టు అని అడుగుతుంది అని. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు. వచ్చి స్వామి ఇది నాకు నచ్చడం లేదు. ఎందుకంటే నువ్వు చేయాల్సిన పని కూడా కాదు ఇది. ఎందుకు అంటే ఇప్పుడు బలిచక్రవర్తి అన్నీ తెలిసి నీకు అప్పగించేశాడు. అన్ని సర్వాన్ని నీకు అర్పించేశాడు. సర్వ సమర్పణ చేశాడు. అటువంటి వానికి నువ్వు వర్ణపాశాలతో బంధించడం ఏమైనా బాగుందా? వదిలిపెట్టు అని అడిగాడు. అప్పుడు నవ్వాడు విష్ణువు. అంటే మీ అందరి ఉద్దేశంలో వీరిని నేను అపారంగా శిక్షకు గురి చేస్తాననే. ఇప్పుడు వీరిని శిక్షిస్తే వీని కోసం కాదు వీరిని రక్షించాల్సింది. ఇప్పుడు నా కోసం నేను రక్షించాలి. వీని కోసం కాదు, నా కోసమైనా వీరిని రక్షించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే రేపు పొద్దున్నే ఎవడని అంటాడు ఆ విష్ణువు నమ్ముకున్నాడు నాశనం అయిపోయినాడని. దానికి నేను వాడిని
రక్షించకపోతే నాకు చెడ్డ పేరు ఎంత కావాలంటే అంత నన్ను నమ్మేవాడే ఉన్నాడు ఎవడు లోకంలో. ఎంత భగవంతుడనే విశ్వసించే వాళ్ళు ఉన్నారు. అన్నీ అనిపిస్తే అటువంటి వారికి శిక్ష చేసినాను నేను. ఎందుకంటే ఇతనికి కొంత దోషం ఉంది, ఆ దోష పరిహారం చేయాలని చేశాను. ఏం దోషం ఉంది బాలి చక్రవర్తిలో? ఏమంట? రాక్షసుల సహవాసంలో ఉండి కొన్ని దినాలు రాక్షస సహవాసంలో ఉండి దోషం ఏర్పడింది. ఆ దోషాన్ని తొలగించడానికి శిక్ష వేయాలి. ఆ శిక్ష ద్వారా దోషాన్ని తొలగించాలి. ఆ దోషం తొలగించి ఇప్పుడు సౌవర్ణిక మను కాలంలోకి ఇతన్ని దేవేంద్రుడిగా చేస్తాను, దేవతలకు రాజుగా చేస్తాను. తర్వాత ఇప్పుడు సుతల లోకానికి ఇప్పుడు అధిపతిని చేస్తాను. ఆ లోకంలో ఎట్లా ఉంటుందంటే ఆకిలి దేవతలు కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే అది ఆకిలి తప్పులు కానీ, ఈర్ష్యా దేశాలు కానీ, సుఖ దుఃఖాలు కానీ ఇవేమీ ఉండవు. అంత సుఖభోగం, అంత కేవలం భోగం మాత్రమే, ఆనందం మాత్రమే ఉంటుంది. అంత సుఖమయమైన లోకం. ఆ లోకానికి వీళ్ళు పంపిస్తూ ఉన్నాను. అక్కడ నా సుదర్శన చక్రం వానికి కాపుగా ఉంటుంది. కాబట్టి ఏ ఊరు కూడా ఆ రాజ్యంలోకి అడుగు పెట్టలేరు, వానిపైన ఆధిపత్యం చేయలేరు, వానిపైన వెళ్ళలేరు. కాబట్టి ఎప్పుడు నా సుదర్శన చక్రం అక్కడ రక్షణగా పెడుతున్నా. అక్కడ ఆ లోకం సుతల లోకం అంటే అంత అద్భుతంగా ఉంటుంది. అటువంటి లోకానికి కొన్ని దినాలు ఉన్న తర్వాత నా వైకుంఠానికి ఇవన్నీ కొన్ని తర్వాత కొన్ని వేల కోట్ల సంవత్సరాలు దేవేంద్ర పదవిని అనుభవిస్తాడు. ఆ దేవ పదవి కూడా అనుభవించిన తర్వాత భోగభాగ్యాల పైన ఏమాత్రం కూడా కోరిక లేని పరిస్థితికి వైరాగ్య సంపన్నుడై తర్వాత నా వైకుంఠానికి చేరతాడు. కాబట్టి ఇది మామూలుగా వీరికి ఇవ్వను. ఎందుకు ఇవ్వను అంటే ఇది మామూలుగా అందరికీ లభించే భాగ్యం కాదు. అంత భాగ్యాన్ని ఇస్తున్నా. ఎందుకంటే వాని కోసం కాదు, నా కోసం. నన్ను నమ్మి నాకు శరణాగతి అయినటువంటి వానికి లభించే భాగ్యం ఎంత ఉంటుంది అనేది చూపించాల్సిందే లోకానికి. అందుకే ఈ పని చేశాను. వాని దోషాన్ని కూడా లేకుండా చేసి, అందుకే మనం భగవంతుని పట్ల చాలా మనము జాగ్రత్తగా మన మాట్లాడాల్సి ఉంటుంది. అనవసరంగా మాట్లాడేస్తుంటాం. భగవంతుని నమ్ముకున్న వాళ్ళకు ఎక్కడున్నా, ఏమోలున్నా, ఎట్లున్నా సర్వరక్షణలు వాళ్ళకి ఏమాత్రం ఇబ్బందులు ఉండవు. వాళ్ళు బయట వాళ్ళకి తీసుకున్నప్పుడు కష్టం కనపడించాం, కానీ ఆయన నిరంతరము రక్ష చేస్తూనే ఉంటాడు. కాబట్టి భగవంతుని పైన విశ్వాసం అనేదే మనలను జీవుని ఉద్ధరించేది. భగవద్ విశ్వాసమే. భగవంతుడు ఉన్నాడు, ఆత్మ అనేది నిత్యము శాశ్వతము. దానికి మనం అనుసంధానమై ఉన్నటువంటి వాళ్లకు, ఆత్మానుసంధానమై నిలబడినటువంటి వాళ్లకు ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా అవేవి మనలను చెనకలేవు. కనపడచ్చు బయట, కర్మానుసారంగా బయట వావచ్చు, అవి అలానే పోతాయి. కానీ అప్పుడు కూడా దాని వైపు కాకుండా ఎక్కడికి వెళ్ళా. బాధ కలిగిందంటే గుర్తుపెట్టుకోండి, బాధ వచ్చిందంటే ఆ బాధ ఎవరికి అంటాడు భగవంతుడు అంటే, నువ్వు భగవంతుడి వైపు నువ్వు నీ మనస్సుని తిప్పాలి అంటే ఎలా తిప్పాలి అని అడగచ్చు. ఏడున్నాడని తిప్పుతావు? వైకుంఠంలో ఉన్నాడా? కైలాసంలో ఉన్నాడా? ఏడుంటాడు? సత్యలోకంలో ఉంటాడా? ఏడుంటాడంటే నీలోనే ఉంటాడు. ఎట్లా తిప్పాలి? బాధ కలుగుతుంది, బాధ ఎవరికి అని నువ్వు ఆ వైపు తిరుగు చాలు. భగవంతుని వైపు నేను తీసుకుపోతుంది. ఆ వైపు తిరగడం నేర్చుకోవాలి. ధ్యానంలో ఉన్న మహత్యమే అది. కష్టాన్ని, బాధను అన్నిటినీ ఏమాత్రం కూడా దానికి చిక్కకోకుండా, దానికి తొనక్కోకుండా, దానికి చెనక్కుండా ఉండాలి అంటే నువ్వు అంతర్ముఖం కావాలి. ఎలా అంతర్ముఖం కావాలి? నీకు బాధ కలిగినా, దుఃఖం కలిగినా, ఎక్కడ బాధ కలుగుతాందో, ఎవరికి కలుగుతాందో చూడు. ఆ చూపే నిన్ను భగవంతునికి దగ్గర చేస్తుంది. భగవంతుడే నువ్వు అని నీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. భగవదానుగ్రహం కలగాలంటే నువ్వు అంతర్ముఖ దృష్టిని కావాలి, పొందాలి. దానికోసం మనము
చేసే ప్రయత్నం అదే ధ్యానం. ఫస్ట్ శ్వాసను గమనించడం నేర్చుకుంటే గమనం అనేది పెరిగినప్పుడు ఆ గమనాన్ని ఎలా మనము దాన్ని ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించి, శరీరం అంతా నొప్పులు వచ్చినాయనుకో, బాధ వచ్చిందనుకో, ఈ బాధ ఎవరికి అని ఆ బాధ పడేవాడు ఎవడో కూడా ఉండాలి కదా. నాకు బాధ అనేవాడు ఎవరంటే శరీరంలో బాధలు కలుగుతాయి, దీనికి కలిగే బాధ అనేవాడు ఎవడు ఎప్పుడైనా చూసినారా? వాని వైపు తిరిగినారా? వాని దగ్గరికి పోయినారా? పోలేదా? పోతారా? పోయినారా? పోయిన వాళ్ళకి మాత్రం బాధ ఉండదు, పోయినావంటే బాధ ఉండదు. కనీసం ఆ ట్రిక్ నీకు తెలిసిందంటే కూడా నువ్వు బాధ నుంచి ఉపశమనం. నీకు భారీగా నొస్తాననుకో, నిద్ర పండుకుండేకే లేదు, నువ్వు ఈ వైపు తిరిగిన పండుకున్నావు అనుకో, గమనించుకుంటున్నావు అనుకో, అలాగే నిద్ర వచ్చేస్తుంది కంప్లీట్గా శరీర అతీత స్థితికి వెళ్ళిపోతావు. నీకు బాధ భయం కనపడదు. ఇంకా ఏందన్నా గొప్ప తలకాయ తిక్కబట్టేటటువంటి బయట నుంచి విషయాలు, వ్యతిరేకమైన విషయాలు, గొప్ప అవమానం వచ్చిందనుకో, దానికి ఇంకా నేను ప్రాణం వదిలేసేది మేలు అంత బాధ ఉందనుకో, అప్పుడు కూడా ఈ వైపు తిప్పినావు అనుకో, ఆ బాధ ఉపశమించిపోతుంది. బాధ శమించాలంటే ధ్యానం కావాలి. ఆ ధ్యానాన్ని నీ కరెక్ట్ ధ్యానం వేలో నువ్వు ప్రయాణించేది కూడా కావాలి. ఆ గమనం అనేది, ఆ ఎరుక అనే దాన్ని నువ్వు ఎలా ప్రవేశపెట్టుకోవాలో, ఎలా నీ యొక్క రూట్లోకి తిప్పుకోవాలో నీకు అర్థం అవ్వాలి. అర్థమైతే మాత్రం ఎంత బాధనైనా కూడా ఉపశమనం వెంటనే చేసుకోవచ్చు. ఇది ఎన్నిసార్లు చెప్తానో, అయినా ఈ దృష్టి మాత్రం పెట్టుకోలేదు. ఇది తిప్పేది మాత్రం అలవాటు చేయరు, దానికి ప్రయత్నం చేయరు. ఇక ప్రపంచంలో ఉండే దానిని సంపాదించే కోసం పరిగెత్తుతారు. అది సంపాదాలి, ఇది సంపాదించి నువ్వు బాధలు పడేదే కానీ నీకు సంతోషము సుఖం అనేది లేదు. ఆ వైపు మా పరిగెత్తడానికి ఎప్పటికీ సుఖం లేదు. సుఖము అని ఎవడు ఎంత పడతాడో వానికి సుఖమే ఉండదు, వాడు ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటాడు. ఈ దుఃఖం ఎక్కడ కలుగుతాంది అని చూసేవానికి మాత్రం దుఃఖమే లేదు. ఈ దృష్టి రావాలి. ఈ దృష్టి వస్తే మానవుడు అయిపోతాడు. మనకు భగవంతుడికి డిఫరెంట్ ఉండదు, మనమే భగవంతుడు అని కూడా మనకు అర్థమవుతుంది. అంత కళ్ళు మూసుకొని అలాగే మహాభారత ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే ప్రకృతి మాత ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే వేదమాత ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే వ్యాస భగవాన్ ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే శుభభగవాన్ ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే శంకర భగవాన్ ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే వాల్మీకి మహర్షి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే కోటనామార్చులు ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే గురుదేవులైన పట్టిజీ గారి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే ఉపనిషత్తుల ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే బ్రహ్మసూత్రాల ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే భూలోక సూక్ష్మలోక కారణలోక మహాకారంలోక మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే దివ్యాత్మ స్వరూపులైన ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగే మనకి శరీరాలను ప్రసాదించిన తల్లిదండ్రులకు దీని నిన్న ఒక కోరిక అయిపోయింది కదా, ఈరోజు ఇంకొక కోరిక. ఈ పిరమిడ్లో మనం ధర్మవరంలో 6 సెంటర్లు జరుగుతున్నాయి. అంటే పిరమిడ్లు 5, ఒక సెంటర్ భద్రి కళ్యాణ మండపం దగ్గర సత్యసాయి బాబా వల్ల మందిరంలో మనకి చూపించారు. అక్కడ కూడా కొంతమంది తల్లిగా ధ్యానం చేయిస్తూ ఉన్నారు. కాబట్టి 5 సెంటర్లు, ఆ సెంటర్తో 6 సెంటర్లలోనూ ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 వరకు ధ్యానం, 6 నుంచి 7 గంటల వరకు సజ్జనుల సాంగత్యం ప్రతిరోజు ఉంటుంది. ఈ కలికాలంలో ధ్యానము, సజ్జనుల సాంగత్యం దొరకడం ఎన్నో జన్మల పుణ్యం చేస్తే గానీ దొరకదు. అలాంటిది మనకు దొరికింది. కాబట్టి ప్రతిరోజు సమస్యలు, మనసుంటే మార్గం ఉంటుంది. కుటుంబం అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు 21 రోజుల జ్ఞానం మనం అర్థం చేసుకునేది ఏమయ్యా అంటే, ప్రతిరోజు నా కోసం నేను 2-2.5 గంట వినియోగించుకుంటాను అని
ప్రతిరోజు ధ్యాన మందిరానికి వదలకుండా ఎక్కడ ఏ ఏరియాలో వాళ్ళు ఆ ఏరియాలో. ఇక్కడ మాత్రం గోపాల్ రెడ్డి సార్ క్లాసు సోమవారం శుక్రవారం ఉంటుంది. ప్రతిరోజు ఒక మాస్టర్ జ్ఞానం ఉంటుంది. కాబట్టి అందరం ఈ రోజు నుంచి ఇంకా గట్టిగా మాట తీసుకొని నేను ప్రతిరోజు గర్వంగా నా కోసం ఆ సంపదను నేను సంపాదించుకుంటాను అని ఎంతమంది పిరమిడ్ని వినియోగించుకోగల రోజు ఇదే మేము కోరుకుంటూ ఉన్న కోరిక. మీ అందరికీ కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అద్భుతమైన జ్ఞానాన్ని వివరించగలిగిన శ్రీ గోపాల్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీమద్ భాగవతానికి గట్టిగా వ్యాప్తి ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే అందరం అమ్మ నామాలని పలుకుదాం. దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక, గీత, గంగాచ, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మ విద్య, బ్రహ్మవల్లి, త్రిసంధ్య, ముక్తిగేహిని, అర్ధమాత్ర, చిదానంద, భవగ్ని, భయనాశిని, వేదాత్రయ, వర, అనంత, తత్వజ్ఞాన మంజరి, మూల విరాట్ స్వరూపిణి ఆమె జగన్మాతని అందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజు మనకి ప్రసాదం ఇస్తున్నారు. ఈ రోజు మనకి ప్రసాదం ఇస్తున్న కుటుంబం తల్లిదండ్రులు కాంతమ్మ తల్లి, నాగిరెడ్డి సార్